హరే కృష్ణ. కేసీ టాక్స్‌కి స్వాగతం. నేను లక్ష్మి. గత భాగంలో అనేక వాద సంవాదాల తర్వాత రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తాననే చెప్తారు. అది విన్న భరతుల వారు నిరాహార దీక్ష మొదలుపెడతారు. దేవవాణి రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని చెప్తారు. అప్పుడు భరతుల వారు రామ పాదుకలకు పట్టాభిషేకం చేసి అక్కడి నుంచి అయోధ్యకు బయలుదేరతారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు రామాయణం చెప్తుంటే అదంతా మా కళ్ళ ముందరే జరుగుతుందా అన్నట్టుగా ఉంటుంది. అలాగే రామ పాదుకా పట్టాభిషేకం అయితే మా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇందుకు గాను మా శ్రోతలందరి తరపున మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. భరతుల వారు రామ పాదుకా పట్టాభిషేకం తర్వాత చిత్రకూటం దగ్గర నుంచి అయోధ్యకు బయలుదేరతారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు మాకు వివరించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ఆపాదమస్తకంగా రామచంద్రమూర్తిని చూచి అదే చివరాఖరి దృశ్యంగా కళ్ళల్లో నిలుపుకున్న భరతుడు పాదుకలను తన తలమీద పెట్టుకొని ఆ పెద్ద ఏనుగు మీద అధిరోహించి ఆయన వెనుదిరిగాడు. ఆ పాదుకలకు పక్కన ఉన్న 2 చిన్న ఏనుగుల మీద కూర్చున్న ఎందరో సేవకులు, అందులో ఒక ఏనుగు మీద నించున్న వాళ్ళు ఆ పాదుకలకు ఒక తెల్లటి గొడుగు, ఇంకొక వైపు ఉన్న ఏనుగు మీద ఉన్న సేవకులు ఆ పాదుకలకు చామర వీస్తుండగా చిత్రకూట ప్రాంతాన్ని భరతుడు వదిలాడు. ఇక ఆపాదమస్తకంగా రాముడి యొక్క పాదారవిందముల నుండి ఆయన ముఖారవిందము వరకు ఒక్కసారిగా ఆపాదమస్తకంగా చూసిన కౌశల ప్రజలందరూ కూడా ఆ దృశ్యాన్ని వాళ్ళ కళ్ళల్లో నిలిపి, ఇక రామచంద్రమూర్తి మా కళ్ళల్లోనే ఉన్నాడు అనే ఒక పూనికతో వాళ్ళందరూ వెనుదిరిగి రాముడి నివసిస్తున్న ఆ చిత్రకూట ప్రాంతం నుంచి బయలుదేరారు. ఇది ఒక ఎమోషనల్ సీన్ భరతుడికి కానీ అయోధ్యావాసులకు కానీ. రామచంద్రుడు వాళ్ళందరికీ చెప్పాడు, మీకు ఎప్పుడు కష్టం వచ్చినా ఖచ్చితంగా నా ఉత్తరాధికారిగా భరతుడు దాన్ని చూసుకుంటాడు, ఆయన మీ యోగక్షేమములు చూసుకుంటాడు, మీరు ఏమి వరి అవ్వవలసిన అవసరం లేదు. ఒకవేళ కాంట్ బట్ పొజిషన్లో మీకు చాలా కష్టం వచ్చినప్పుడు రాముడు ఎప్పటికీ ఉన్నాడు, రాముడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడటానికి వస్తాడు. ఇవాల్టి నుంచి ఆ అయోధ్యని నా పాదుకలు ఏలతాయి, నేను అరణ్యమునకు రాజునై అరణ్యాన్ని ఏలతాను. ఈ పాయింట్ చాలా స్ట్రాంగ్గా రాముడు చెప్పాడు. మీరందరూ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇవాల్టి నుంచి రాజారాముడు దండకారణ్యానికి రాజు. ఎందుకంటే ఈ దండకారణ్యం కూడా ఆ అయోధ్యలో ఒక భాగమే. నేను గతంలో చెప్పాను మీకు, ఇంద్రుడు వచ్చి దండకారణ్యంలో నివసిస్తున్న తిమిధ్వజ లేదా సాంబర అనే రాక్షసుడిని సంహరించవలసినది అని అయోధ్యాధిపతి అయిన దశరథుడిని కోరగా, దశరథుడు కైకేయ సమేతుడై వెళ్ళి ఆ త్విమిధ్వజని సాంబరను నిగ్రహించి దేవతలు మనుష్యులు ఇద్దరు ఒకటై ఆ దండకారణ్యాన్ని ఏలుతున్న సాంబరను నాశనం చేశారు. ఇక దీని తర్వాత దండకారణ్యం యొక్క రెస్పాన్సిబిలిటీ అంతా ఇక్ష్వాకు కులము వాళ్లే చూసుకుంటారు. దశరథుడు తర్వాత ఆ దండకారణ్యంలో ఉన్న మునుల యొక్క యోగక్షేమాల బాధ్యత కూడా ఈ ఇక్ష్వాకు కులముదే, ఈ కౌసల్య రాజ్యముదే, రామచంద్రుడిదే. అందుకనే తాత్వికంగా చూస్తే రాముడు పాదుకలు సిటీని వేలతాయి. అంటే ఆ కౌశల నగరాన్ని, ఆ కౌశల నగర క్యాపిటల్ అన్న అయోధ్యని, అంటే సివిలైజ్డ్ సొసైటీ, అంటే జనవాసం ఉంటున్న సమాజాన్ని రాముడు పాదుకలు ఏలతాయి. అరణ్యాలను సశరీరంగా రాముడు ఏలబోతున్నాడు. ఇది ఎందుకు మీరు నొక్కి ఒక్కాడించి చెప్పారంటే, కిష్కింధ పర్వంలో మీకు రాముడు ఎందుకు అరణ్యానికి రాజో అర్థమయ్యే ఒక సంఘటన వస్తుంది. దానికోసం మీరు రాముడు ఇవాల్టి నుంచి అఫీషియల్లీ సశరీరంగా అరణ్యానికి రాజు. దానికి ఇంకొక తత్వం ఏమిటంటే, మనుష్యులందరూ సమాజంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం వర్ణాశ్రమ ధర్మం.
అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు సమాజాన్ని ఒకటై సమాజ స్థాపన చేస్తారు. ఈ 4 వర్ణములు 4 ఆశ్రమాల్లోకి వెళ్ళి వస్తారు. అంటే 18 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం, తదనంతరం గృహస్థం, తదనంతరం వానప్రస్థం, తదనంతరం సన్యాసం. సో సమాజంలో ఉండేవేమిటి? 2 ఆశ్రమాలు మాత్రమే. ఒకటి బ్రహ్మచర్యం, ఒకటి గృహస్థం. వానప్రస్థం అంటే వనాలలోకి వచ్చేయాలి. అంటే వనాలలోకి వచ్చే మునులందరూ ఒకప్పుడు ఎవరు? ఈ కౌశల నగరంలో అయోధ్యావాసులే కదా. పెద్ద పెద్ద రాజులే వానప్రస్థ ఆశ్రమం తీసుకొని అందరూ అరణ్యాలకు వెళతారు. అప్పుడే వాళ్ళు రాజర్షులు అవుతారు అని నేను గతంలో చెప్పాను. కాబట్టి సమాజంలో అరణ్యం కూడా ఒక భాగం. ఎందుకంటే అరణ్యంలో నివసించేది వానప్రస్థాశ్రమం వాళ్ళు, సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళు. ఆ ఆశ్రమవాసం చేసేవాళ్లే ఈ గొప్ప గొప్ప యోగి పుంగవులు. కొందరు ఋషి ఆశ్రమాల్లోనే పుట్టిన వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్రహ్మచర్యం, వాళ్ళ గృహస్థ, వాళ్ళ వానప్రస్థం, వాళ్ళ సన్యాసం అంతా కూడా ఈ ఋషి ఆశ్రమాల్లోనే ఉంటుంది. కాబట్టి ఆ సమాజంలో ఉండే మనుషులకు రాజారాముడు. ఎందుకంటే క్షత్రియులు ఎటువంటి అధర్మము జరగకుండా జనాలను కాపాడాలి. ఆ వానప్రస్థ ఆశ్రమము, సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళకి రాజారాముడు సశరీరంగా ఆ దండకారణ్యములలో ఉంటూ ధర్మ సంస్థాపన చేస్తాడు. సో అందుకనే గతంలో కూడా క్రూర మృగాలు అవి ఎక్కువయ్యి జనవాసాల్లోకి వచ్చి ఋషి ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళని సంహరిస్తూ ఉంటే, ప్లస్ ఆ అరణ్యాలలో తిరుగుతున్న రాక్షసులు ఎప్పుడైనా ఋషుల మీద పడి, తాపసుల మీద పడి వాళ్ళని కూడా బాధిస్తూ ఉంటే రాజులు వేటకై వెళ్ళి అరణ్యంలో ఉన్న మృగములను వేటాడతారు. ఎందుకు ఆ మృగములను వేటాడాలి అంటే, క్రూర మృగాలు అంటే కార్నివోరస్ యానిమల్స్, అంటే జీవో జీవస్య జీవనం. లేడిని తినేది ఒక నక్క అయితే నక్కని తినేది ఒక చీత అయితే చీతాని తినేది ఒక పెద్ద పులి లేదా ఒక పెద్ద సింహం. కాబట్టి పెద్ద పులుల సంఖ్య, సింహాల సంఖ్య, తోడేళ్ల సంఖ్య ఎక్కువై సాధు జీవులు అంటే హెర్బియోరస్ యానిమల్స్ లాంటి సాధు జంతువులు, ఆకుల మీద బ్రతికే జీవరాశులు మొత్తం కూడా క్షీణించుకుపోయి అంతరించుకుపోయే పరిస్థితి జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాలెన్స్ చేయటానికి రాజులు అరణ్యాలలో వేటలకు వెళతారు తప్ప వాళ్ళు పిట్టలు కొట్టుకు తినటానికో లేకపోతే ఈ దున్నపోతుల్ని, జింకల్ని కొట్టుకొని తందూరి రోస్ట్ చేయటానికి భోగ ప్రవృత్తికై రాజులు వేటలకు వెళ్ళరు. ఈ పాయింట్ మీరు గమనిస్తేనే మీకు ఇక ముందు ముందు జరిగే అరణ్య పర్వంలో రాముడి యొక్క స్వధర్మం ఏమిటి, రాజులాగా ఆయన ఎలా అరణ్యాన్ని ఏలతాడో అర్థమవుతుంది. అలాంటిది రాముడు ఇవాల్టి నుంచి అరణ్యములకు సశరీరంగా రాజుగా ఉంటాడు. ఇక రాముడి పట్టాభిషేకం పాదుకలకు జరిగాయి. పాదుకల చేత మేము పరిపాలింపబడతాము అంటే వాళ్ళ మనసుల్లో రాముడినే తీసుకువెళదామని అనుకున్నారు. వాళ్లకు మిగిలింది రామ పాదుకల చేత వాళ్ళని పరిపాలింపబడటం. వాళ్ళకి కనీసం ఆనందం అన్న మిగిలింది. గుడ్డిలో మెల్ల అనే ఒక ఆనందంతో వాళ్ళందరూ ఆ ప్రదేశం, చిత్రకూట ప్రదేశం నుంచి ముందుకు సాగుతూ ఉన్నారు. కనీసం రాముడు పాదుకలైనా మనతో పాటు వచ్చాయి. అందులోనూ రఘురాముడు చెప్పాడు, నేను నా పేరు నా పాదుకలు 3 వేరు కాదు అని. ఇప్పుడు భరతుడు ఆ చిత్రకూట అరణ్యాలలో వెళుతుండగా అక్కడ ఎందరో తాపసులు కనపడ్డారు. గృహల్లో వాళ్ళందరూ తపస్సులు చేసుకుంటూ, చెట్ల తొర్రల్లో వాళ్ళందరూ తపస్సులు చేసుకుంటూ కనపడ్డారు. ఇక వాళ్ళు చిత్రకూట నుంచి కొంచెం దూరం వచ్చి, ఇప్పుడు భరతుడు జనుల యొక్క యోగక్షేమములను చూసేవాడు కాబట్టి జనుల యొక్క ఆధ్యాత్మిక బాధ్యత కూడా రాజుదే. అంటే రాజు బాధ్యత ఏమిటి అంటే జనాలకు ఫ్రీ బస్ పాసులు ఇవ్వటం, జనాలకు కావలసిన వాటర్ సప్లై, జనాలకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో వైద్యం లాంటివి. సామాజిక దృష్టికోణం అన్ఫార్చునేట్లీ ఇవాళ ఉన్న సమాజంలో కనబడుతుంది. కానీ ఒక రాజు ఏంటంటే హ్యాపీ ఇండెక్స్, జనాల యొక్క ఆనందానికి, జనాల యొక్క ఆధ్యాత్మిక వికాసానికి కూడా బాధ్యత తీసుకునేవాళ్ళు పూర్వం. దాన్ని ఇప్పుడు వేరే డెవలప్డ్ కంట్రీస్ లైక్ నార్వే, స్వీడన్లో హ్యాపీ ఇండెక్స్ అని ఒకటి, జనాలు ఎంత ఆనందంగా ఉన్నారు అనే ఒక మ్యాట్రిక్స్, ఒక కొలబద్ద వాళ్ళకుంది. మన భారతదేశంలో దురదృష్టవశాత్తు ఇంకా ఫుడ్డు, వాటరు, షెల్టరు ఇలాంటి సమస్యల గురించే పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు. కానీ ఇంకా జనాలు నిజంగా వాళ్ళ కుటుంబాలతో ఆనందంగా ఉన్నారా
లేదా వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి జరుగుతుందా అనే ఒక రోజు కలియుగంలో అన్ఫార్చునేట్లీ రాదు. పూర్వం రాజులు వాళ్ళ యొక్క ఆధ్యాత్మికానికి కూడా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు. అందుకు కూడా తాపసులకు రక్షణ కల్పించటం రాజుల యొక్క ధర్మం. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగి వాళ్ళు నగరాలు వదిలేసి అరణ్యాలలోకి వెళ్ళి తపస్సులు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతిలో కలిగే వైక్లభ్యాలను తొలగించడం కూడా రాజుల యొక్క బాధ్యతే. అందుకు భరతుడు ఏమన్నాడంటే, ఇంత దూరం వచ్చారు రఘురాముణ్ణి చూడటానికి, మీరందరూ కూడా ఈ చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణ చేయవలసినది. అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళకు ఒక ఫ్యాషన్ అయిపోయింది అరుణాచలగిరి ప్రదక్షిణ అని. పూర్వం ప్రతి కొండకు ప్రదక్షిణలు చేసేవాళ్ళు. అంటే శ్రీకాళహస్తి కొండకి ప్రదక్షిణ చేయాలి, తిరుమలగిరి కొండకు ప్రదక్షిణ చేయాలి, సింహాచలానికి ప్రదక్షిణ ఉంది, ఇప్పటికీ వైజాగ్ వాళ్ళు చేస్తారు. ఆ భద్రగిరికి ప్రదక్షిణ ఉంది. అలా భారతదేశంలో ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాలలో ఉన్న కొండలకు ప్రదక్షిణ చేయాలి. అది ఆధ్యాత్మికంగా, అంటే మనిషి తపస్సు చేయాలి. తపం అంటే ఏమిటి? ఆ ఇంద్రియములను నిగ్రహించటం, లేదా ఏ ఇంద్రియములైతే మనల్ని నిత్యం పీడిస్తాయో, నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ రుచులు కావాలి అని దానికి ఒక పనిష్మెంట్ ఇవ్వటమే ఈ తపస్సు. సో ముక్కు మూసుకొని అరణ్యాలకు వెళ్లే ముందు గృహస్థులుగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తీర్థస్నానాలు చేసి, ఏకాదశి ఉపవాసాలు చేసి, ఇలా గిరి ప్రదక్షిణలు చేసి శరీరాన్ని కష్టపెట్టడం వల్ల కనీసం ఆ కళ్ళాలు వదిలేసిన గుర్రాలలాగా మీ ఇంద్రియములు పరిగెత్తకుండా ఆ ఇంద్రియముల కళ్ళెములు మీ చేతుల్లో ఉండి మీ వల్ల ఇంద్రియములు నిగ్రహింపబడతాయి అనే ఒక తాత్విక దృష్టికోణంతో ఈ హైందవ దేశంలో ఆర్యులందరూ ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అందరూ కూడా గిరి ప్రదక్షిణలు చేసేవాళ్ళు. అలాగ చిత్రకూటంలో భరతుడు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాడు. మొదలుపెట్టి చిత్రకూటంలో ఉన్న కొండని మొత్తం ప్రదక్షిణ చేశారు. ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ కౌశల రాజ్యవాసులందరూ కూడా చివరాఖరిసారిగా చిత్రకూట పర్వతానికి నమస్కరించి, అక్కడున్న యోగి పుంగవులను నమస్కరించి, వాళ్ళందరూ కూడా మేము కూడా ఇలాంటి ఆధ్యాత్మిక సాధన చేసి, మేము తపోసాధన చేసి, ఒక మా గృహస్థ ధర్మం నిర్వర్తించిన తర్వాత మేము కూడా ఇక్కడికి వచ్చి తపోసాధన చేసి మోక్షం పొందేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించండి అని దేవతలను, అక్కడున్న ఋషులను ప్రార్థనలు చేసి వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. ఇక మొదలు పెడుతుండగా మళ్ళీ భరతుడు, కౌశల రాజ్యవాసులందరూ కూడా భారద్వాజ ఋషి దగ్గరికి వచ్చారు. ఇక భారద్వాజ ఋషి వెళ్ళేటప్పుడు వీళ్ళందరికీ అన్న సంతర్పణ చేసి వాళ్ళ వడలికని తొలగించిన వాడయ్యాడు కాబట్టి మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా వాళ్ళ హాల్టు ఆ ప్రయాగరాజు దగ్గర ఉన్న భారద్వాజ ఋషి ఆశ్రమంలోనే. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా భారద్వాజ ఋషి అన్ని రకాల సదుపాయాలతో ఆయన ఒక విందు భోజనాన్ని వాళ్ళందరికీ ఏర్పాటు చేశాడు. అందరూ కూడా విందు భోజనాన్ని తిన్నారు. ఆ విందు భోజనాన్ని తిని ఆ కౌశల నగర వాసులు గుర్రాలు, ఏనుగులు ముందుకు సాగుతుండగా ఇప్పుడు భరతుడు, భారద్వాజ ఋషి కూర్చున్నారు. కూర్చోగానే ఆ భరతుణ్ణి చూస్తూ ఆయన అన్నదేమిటంటే, ఇక్ష్వాకు కులములో ఎన్నడూ లేనంత ధర్మమూర్తివి భరత, నీ పూర్వీకుల వైభవాన్ని నీ వైభవం గ్రహణంలాగా కప్పేసిందయ్యా. ఎందుకంటే హేమీలు పుట్టారన్నమాట ఇతకు పూర్వం. ఎందరు గొప్పవాళ్ళు పుట్టారో, ఎవరి చరిత్ర చూసినా ఒకళ్ళ చరిత్రను మించిన చరిత్ర పుడుతున్నారు ఈ ఇక్ష్వాకు కులంలో. సగరుడిది గొప్ప చరిత్ర అంటే అంశుమంతుడిది ఇంకా గొప్ప చరిత్ర, అసమంజసుడిది గొప్ప చరిత్రే, అలా భగీరథుడిది గొప్ప చరిత్రే, మాంధాతది గొప్ప చరిత్రే, దిలీపుడిది ఇంకా గొప్ప చరిత్ర, ముచుకుందుడిది గొప్ప చరిత్ర. ఎవడి చరిత్ర చూసినా అందులో బోలెడంత ధర్మం ఉంటే, నిస్వార్థమనే ఒక గొప్ప మనిషివి, ఎటువంటి తన, నా, నేను అనే ఒక స్వార్థము లేని అనసూయామూర్తివి నువ్వు. అంటే ఎటువంటి అసూయ నీ దరి చేరదు. అంటే ఒకళ్ళు మంచి బట్ట వేసుకున్నారు, ఒకళ్ళు మంచి రాజ్యం ఏలుతున్నారంటే ఎక్కడో మనకే తెలియకుండా ఏదో ఒక అసూయ మనని చేరుతుంది. కానీ భరతుడికి అసలు అసూయ కానీ, క్రోధము కానీ, కామము కానీ షడ్వర్గముల చేత పీడింపబడని మూర్తీభవించిన ధర్మరూపానివి భరత అన్నాడు భారద్వాజ ఋషి. అబ్బబ్బబ్బబ్బా, నీ చరిత్ర నభూతో న భవిష్యత్. సో ఈ రామ పాదుకా పట్టాభిషేకం అనే ఘట్టాన్ని
నీకు రాముడికి జరిగిన సంవాదాన్ని సాక్షాత్తు దేవతలే నిబ్బుని బంగారంలో ముంచి మరీ రాసుకున్నారయ్యా, అంత ధర్మచర్చ జరిగింది. కాబట్టి నేను ఎంతగానో ఆనందించానని చెప్పి ఆ భరతుడిని ఆయన ఆలింగనం చేసుకుంటే భరతుడు రామపాదుకలను తల మీద ఉంచి ఆయన తన చేతులు కిందకు దించలేదు. అలాగే ఆ పాదుకలను తల మీద పెట్టి భారద్వాజ ఋషికి ఆ మోకాళ్ల మీద కూర్చొని తన మస్తకాన్ని భూమి మీదకు ఆనించి ఆయనకి నమస్కరించాడు. ఇక భారద్వాజ ఋషి కూడా, ఏ కష్టము రాకుండా నాయన నువ్వు ఎప్పటికీ వర్ధిల్లవలసినది ఇదే నా యొక్క ఆశీర్వాదం, నిత్యం ఇలాగా త్యాగమూర్తివై ధర్మమూర్తివై రాముణ్ణి అనుగమిస్తూ రాబోయే తరాలకు ఒక పెద్దన్న ధర్మాత్ముడైతే చిన్న తమ్ముళ్ళు ఎలా ప్రవర్తించాలో నువ్వు ఒక ఎగ్జాంపుల్గా నిలిచిపోతావు. హైందవ కుటుంబానికి నువ్వు ఒక తలమానికంగా, ఒక ఆదర్శమూర్తిగా నువ్వు నిలబడతావు భరత అనగానే భారద్వాజ ఋషికి భరతుడు ఒకటి చెప్పాడు. ఏమిటంటే, రాముడు ఎలాగైనా వచ్చేస్తాడు, నేను చాలా ధీటుగా ఆర్గ్యుమెంట్స్ అవి చేశాననుకొని నేను ఎన్నో పుణ్యనదుల నుంచి, ఎన్నో సముద్రాల నుంచి జలాలన్నీ తెప్పించి ఒక 20 ఏనుగులు కేవలం ఆ జలాలను మోసుకొని రావటానికే ఇక్కడికి వచ్చాయి. ఎప్పుడైతే పాదుకలను నెత్తి మీద పెట్టుకొని ఆ ఏనుగు మీద కూర్చున్నానో ఒక కుంభవృష్టి పడింది. దేవతలే అభిషేకం చేసేశారు. మా దగ్గర ఉన్న ఈ పుణ్యజలములను ఏమి చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. మా నాన్నగారు ఎందరో పుణ్యాత్ముల చేత నలువేపులకు తీసుకువెళ్ళి గంగోత్రి, యమునోత్రి, కావేరి, తలకావేరి ఇట్లాంటి ప్రదేశాల నుంచి అన్ని సమస్త పుణ్యనదుల నుంచి పుణ్యజలములన్నీ తెప్పించాడు. వీటిని ఏమి చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. రాముడు కోసం తెచ్చిన జలములను నేనేమి చెయ్యాలి అని అడిగాడు. దానికి భారద్వాజ మహర్షి కళ్ళు మూసుకొని, నాయన నువ్వు అయోధ్యకు వెళ్ళిన తర్వాత జరగవలసిన ఒక మహోత్కృష్టమైన పని జరుగుతుంది. ఆ పని జరిగిన పిమ్మటే నువ్వు ఆ జలములను ఒక పెద్ద సరోవరము తవ్వించి ఆ సరోవరంలో ఈ జలములన్నీ అక్కడ నిక్షిప్తం చేయవలసినది అని భారద్వాజ ఋషి ఆదేశించాడు. భరతుడు కూడా మనసులో అనుకున్నాడు. కానీ భరతుడికి భారద్వాజ ఋషి మీద మహాగురి తగిలింది ఇప్పుడు. ఎందుకంటే వెళ్ళిపోయేటప్పుడు వచ్చి ఆలింగనం చేసుకొని చెప్పాడు, సృష్టి రహస్యానికి, అవతార ప్రయోజనానికి రాముడు ఖచ్చితంగా అరణ్యములలో ఉంటాడు. ఇది విధి ఆడిన వింత నాటకం కాదు. ఇది ఖచ్చితంగా ఆ దేవతల యొక్క యోగక్షేమములకు జరుగుతున్న ఒక గొప్ప ప్రయోజనం అని చెప్పాడు కదా. ఇప్పుడు అదే భరద్వాజ ఋషి మళ్ళీ వెళ్ళిపోతుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గొప్ప విషయం జరుగుతుంది. ఆ విషయం జరిగిన తర్వాత నువ్వు ఒక పెద్ద సరస్సు వేసి ఆ జలములను అక్కడ నిక్షిప్తపరచవలసినది అని చెప్పగానే భరతుడికి మళ్ళీ ఒక ఏదో దీని వెనకాల ఏదో పెద్ద ఇన్ఫర్మేషనే చెప్పాడు భారద్వాజ ఋషి అని అనుకున్నాడు. ఋషుల మాటలు అవి సద్దన్న మూటలు, అవి ఖచ్చితంగా ఏదో ఒక మనకు మంచే చేస్తాయని అనుకొని ఆ భారద్వాజ ఋషికి ఆయన కైదండం పెట్టి అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ పయనమయ్యారు. ఇక భరతుడు ఆ భారద్వాజ ఋషి ఆశ్రమం నుంచి బయలుదేరి వస్తున్నాడన్న సంగతి ఆయన యొక్క గూఢచారుల చేత తెలుసుకున్న గుహుడు అక్కడికి ఒక 500 నుంచి 1000 బోట్లని సంసిద్ధం చేశాడు. అంటే గుహుడి యొక్క ఆర్తి ఏమిటంటే, ఎప్పుడెప్పుడు మళ్ళీ రామచంద్రమూర్తి వెనక్కి తిరిగి వస్తాడా, ఎప్పుడెప్పుడు మనం రామచంద్రమూర్తిని పర్సనల్లీ మనం ఈ నది దాటించి తీసుకురాగలమా అని కళ్ళు కాయలు కాసేలాగా గడిచిన 3-4 రోజుల నుంచి గుహుడు పాపం అక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నాడు ఆ వృక్షం కింద, ఇంగుడి వృక్షం కింద. అలాంటిది ఎప్పుడైతే మొట్టమొదటి గజం వచ్చిందో ఆ పెద్ద ఏనుగుని చూడగానే ఆయన ఎంతగానో ఆనందపడి అక్కడ లేచి ఒక్కసారిగా ఆయన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆయన యొక్క అడవి భాషలో పెద్దగా అరిశాడంట ఆయన. అక్కడ దగ్గరున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆహాకారాలు చేస్తుండగా కొన్ని 100 ఏనుగులు 100 గుర్రాలు అమాంతంగా ఆ గంగానది ప్రవాహంలోకి దూకి అవన్నీ ఈదుకుంటూ ఈ ఒడ్డునొస్తున్నాయి. భరతుడు రామచంద్రమూర్తి యొక్క పాదుకలను ఆయన తల మీద పెట్టుకొని అన్నిటికంటే పెద్దగా ఉన్న ఒక గజం కరెక్ట్గా గుహుడికి ఈ ఒడ్డు నుంచి కనపడింది. కనబడగానే ఎక్కడలేని ఆనందంతో ఆయన ఒక పెద్ద డ్యాన్స్ వేసి దాని మీద వస్తున్నవాడు రామచంద్రమూర్తేమో అని అనుకుంటున్నాడు ఆయన. అంతే,
ఆ ఏనుగు అమాంతంగా గంగా నదిలోకి వెళ్ళి, ఆ గంగా నదిలో ఏనుగులు ఎలా ఈత కొడతాయో మీరు చూడండి. దాని 2 కాళ్ళను పెట్టి ఈదుతూ ఉంటాయి తొండం పైన పెట్టి. అలాగనే ఆ తొండాన్ని పైన పెట్టి అవన్నీ ఈదుతూ భరతుడు ఆ ఏనుగు మీద కూర్చొని అలాగ దాటుకుంటూ, దాటుకుంటూ ఈ ఒడ్డుకు వచ్చాడు. ఇక ఉన్న ఆ 500-1000 పడవల మీద వస్తున్న జనాలందరినీ ఆ పడవ వాళ్ళు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకొస్తున్నారు. అంటే ఆ దృశ్యం వస్తున్నవాడు ఎవరు అని గుహుడు చాలా దీర్ఘంగా చూస్తుంటే, ఆ గంగా ప్రవాహం మధ్య భాగంలోకి వెళ్ళిన తర్వాతే వస్తున్నవాడు భరతుడు. భరతుడు నెత్తి మీద ఏదో పెట్టుకున్నాడు అన్న సంగతి గమనించాడు. గమనించగానే పోనీ వెనకవైపు ఏమన్నా రాముడొస్తున్నాడా? లేకపోతే ఏదైనా పడవలో రాముడు ఎక్కి ఉన్నాడా? అని చెప్పి లక్ష్మణుణ్ణి, సీతని చూడటం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో బైనాక్యులర్స్‌లు అవి లేవు కాబట్టి ఆయన కంటి దృష్టిని బాగా దీర్ఘంగా చేసి మరి ఫోకస్డ్‌గా చూడటం మొదలుపెట్టాడు. భరతుడు యొక్క ఏనుగు ఈ ఒడ్డు చేరింది. ఏనుగు మళ్ళీ నీళ్ళల్లోంచి భూమి మీదకు వెక్కింది. ఆ గుహుడు ముందు ఆ ఏనుగు నిలబడింది. నిలబడగానే భరతుడిని చూచి నవ్వాడు. ఎనకవేపు ఏమైనా రామచంద్రమూర్తి పడవల మీద వస్తున్నాడేమో అని మళ్ళీ చూడటం మొదలుపెట్టాడు. ఎక్కడా రామచంద్రమూర్తి కనపడల. దానికి అసలు ఏమీ అర్థం కాలేదు గుహుడికి. ఒక రకంగా కొంచెం ఏదో ఊహించుకొని వెళితే మరేదో జరిగితే మనిషి ఎలా అయితే నిరాశ పడతాడో అలాగా నిరాశగా వెళ్ళి ఆ ఇంగుడి వృక్షం కింద కూర్చున్నాడు. ఎందుకంటే గుహుడి మనసులో ఏదో ఒక మూల ఒక భయం ఉండింది. కానీ ఆ భయం తొలగింది. భరతుడి యొక్క మానసిక పరిస్థితి, భరతుడి యొక్క ఎమోషనల్ మెలోడ్రామా చూసి గుహుడు ఖచ్చితంగా రామచంద్రమూర్తిని భరతుడు ఏమీ చెయ్యడు, ఆయనని సంహరించడానికి సైన్యాన్ని తీసుకొని వెళ్ళట్లేదన్న కాన్ఫిడెన్స్తో వదిలినవాడు గుహుడు. అంటే ఒక రకంగా ఆయన ఫస్ట్ రక్షణగా నిలిచినవాడు. అలాంటిది అయ్యో రామచంద్రమూర్తి రాలేకపోయాడా అని దిగాలుగా ఉన్న ఆ గుహుడు దగ్గరికి భరతుడు తల మీద పాదుకలను పెట్టుకుని వెళ్ళి అక్కడ ఆ మోకాళ్ళ మీద కూర్చొని ఆ పాదుకలను ఏ చేతులతో ఆ తల మీద పెట్టుకున్నాడో ఆ తల వంచి హరిదాసులు ఎలా అయితే చూపిస్తారో, మన ఇంటికి హరిదాసులు వచ్చినప్పుడు నెత్తి మీద ఒక పాత్ర కట్టుకొని వచ్చి వాళ్ళు వంగి అందులోకి దానం తీసుకుంటారో అలా భరతుడు గుహుడికి చూపించాడు. ఎప్పుడైతే భరతుడు నెత్తి మీద ఉన్న పాదుకలను చూశాడో గుహుడు ఆ పాదుకలను ముట్టుకొని ఆ పాదుకల మీద తలపెట్టి ఏడ్చేశాడు. ఏమిటంటే ఇక రాముడు తిరిగి రాడు, ఇక దీనికి పెద్దగా సంవాదం ఏమీ లేదు, అంటే రాముడు ఇక రానని నిర్ణయించుకున్నాడు అనే సంగతి ఆయన సింబాలిక్గా అర్థం చేసుకొని ఏడ్చి, అసలు ఒక రాత్రి వీళ్ళందరూ ఈ ఇంగుడి వృక్షం కింద పడుకుంటే నేను అది చూసి ఎంతగా బాధపడిన వాణ్ణి, ఎంత మృదు శరీరం రామచంద్రమూర్తిది, ఆ కాళ్ళు ఇంకా పింక్గా ఉన్నాయి, అసలు సీతామాత యొక్క కాళ్ళు మాత్రం ఏదో రోజ్ పెటల్స్ లాగా ఉన్నాయి, అంటే ఒక గులాబీ రేకుల్లాగా ఉన్నాయి, అసలు వీళ్ళందరూ అరణ్యాల్లో ఎన్ని పాటలు పడుతున్నారో అన్నాడు. అనగానే ఇప్పుడు భరతుడికి మళ్ళీ ఎమోషనల్లీ ట్రిగర్ అయింది. ఇప్పటి వరకు ఆయన ఏదో ఆయనని ఆయన సంభాలించుకొని ఆ దేవతలే మాకు రాజారాముడు కావాలన్నారు అనే ఒక లోపల ఎక్కడో ఆయన అన్నని చూసి ఆయన గర్వపడుతూ ఆ భారద్వాజ ఋషి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఉపశమనం పొంది బయటికి వచ్చాడో లేడో గుహుడు యొక్క ముఖము, గుహుడు యొక్క ఏడుపు, గుహుడు యొక్క మానసిక పరిస్థితి చూసి మళ్ళీ భరతుడికి ఎక్కడ లేని పరివేదన మొదలైంది. కరెక్టే గుహ, ఏమి చేస్తాం, ఏమి మాట్లాడలేని పరిస్థితి నాయన. ఎంత మాట్లాడానో నేను రామచంద్రమూర్తికి, రామచంద్రమూర్తి నా కాలుకేస్తే మెడకేశాడు, మెడకేస్తే కాలుకేశాడు, ఎన్ని లాజిక్లో చెప్పాడు, కానీ ఇక ఇక్కడికి మాత్రం ఇప్పుడప్పుడే రానన్నాడు. అయినా గుహ నీకొకటి చెప్తాను, రాముడు సశరీరంగా అరణ్యాన్ని ఏలతాడట, నీకు ఉపశమనం కలిగించే మాట నాయన ఇది అనగానే గుహుడికి ఎక్కడ లేని ఆనందం వచ్చింది. అంటే అరణ్యాన్ని వెళ్తే ఏముంది, మేము నిషాద వాళ్ళమే, మాకు రాజు రాముడే, సో మా అందరినీ కూడా సశరీరంగా ఏలతాడా, సో ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఉన్న
ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు మాత్రమే రామపాదుకలు ఏలతాయి నాయన. మీరందరూ లక్కీ పీపుల్, మీరందరూ అరణ్యాల్లో నివసిస్తారు. ఆ క్రూర మృగాలకు, మీకు, తాపసులకు, యోగులకు, ముని ఋషి ఆశ్రమంలో ఉన్న పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అందరినీ రామచంద్రమూర్తి సశరీరంగా ఏలతాడంట నాయన. నీ ఏడుపుకి ఒక అర్థమే లేదు. మీకు రాజారాముడు ఉన్నాడు, మాకు మాత్రమే పాదుకలు ఉన్నాయి అన్నాడు. అనగానే చాలా భోళా మనస్తత్వం కదండి గుహుడిది. ఆ నిషాద రాజ్యంలో ఉన్న వాళ్ళు, ఆ అడవిలో ఉన్న మనుషులకు పెద్దగా ఈ సిటీల్లో ఉన్న వాళ్ళలాగా లౌక్యం తెలియదు వాళ్ళకి. వాళ్ళ ఆనందం కానీ వాళ్ళ బాధ కానీ చాలా బయటికి వ్యక్తపరిచేస్తారు, ఆ ముఖంలో కనబడిపోతుంది. ఎక్కడ లేని ఉపశమనం కలిగింది గుహుడికి. అమ్మ 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 అరణ్యంలో ఉంటాడైతే అప్పుడప్పుడు నేను కూడా దండకారణ్యంలోకి వెళ్ళినప్పుడు రామచంద్రమూర్తిని కలుసుకోగలను. నా బాధ్యత కూడా రామచంద్రమూర్తి అరణ్యంలోంచే తీసుకున్నాడు అంటే మాకు ఇంకా దగ్గరయ్యాడు. అప్పుడు మొన్నటి వరకు ఏంటంటే ఆయన అంతఃపురంలో ఉండి రాజుగా మేము ఆయనని చూడాలంటే ఎన్నో అపాయింట్మెంట్లు అవి తీసుకొని ఒక ప్రోటోకాల్గా ఇవ్వాలి. వాళ్ళు అలా కాదు కదా, మాలో ఒకడిగా బ్రతుకుతున్నాడు, మావాడైపోయాడని గుహుడు చాలా ఆనందపడ్డాడు. భరతుడు మనసులో అనుకున్నాడు, ఎవరి ఆనందం వారిది నాయన, కానీ నువ్వు మాత్రం నాకు మళ్ళీ గుర్తు తెచ్చావు. మళ్ళీ సీతామాత పాదాలు గులాబీ రేకులు అన్నావు, మళ్ళీ రాముడు కోమలి అన్నావు, ఎలా తిరుగుతున్నాడు అన్నావు. నువ్వు అనరాని మాటలు మళ్ళీ నా చెవున పడేశావు. ఇది పడేగానే నాకు ఎక్కడ లేని ట్రిగరు మళ్ళీ నా మదిలో మొదలయ్యింది. సరే నాయన, ఏదైతే ఏమైంది, మా కౌశలవాసులు కూడా అదృష్టవంతులే, రాజారాముడి పాదుకలే ఏల్తాయి, ఇంక అంతకంటే వైభవం ఏముంది. సో మా పాత్ర తింటే మీ పాత్రతకు సశరీరంగా రాముడు ఏలతాడు, మా పాత్రతకు రాముడు పాదుకలు మమ్మల్ని వేలతాయి. కాబట్టి అది గుహ జరిగింది. కాబట్టి ఇక మాకు సెలవు, మేము ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ సూర్యాస్తమయ సమయానికి మేము ఆ కౌశల నగరానికి చేరుకోవాలంటే ఇక ఎంత ఆనందపడ్డాడో ఆ రాముడు కోసం అని చెప్పి ఎన్నో రకాల పళ్ళను, ఎన్నో రకాల జ్యూసెస్, ఎన్నో రకాల కందమూల ఫలాలను కాల్చి, చిలకడ దుంపలు, ఆ దుంపలు అన్నీ రెడీ చేశాడు. అంతా తన హస్తాలతో ఆ కౌశల నగరవాసులందరికీ కూడా రాముడు ఇప్పుడు శరీరంగా మా కోసం మా దగ్గర ఉంటూ ఈ అరణ్యాలలో తిరుగుతాడంట. ఒక రకంగా తాత్వికంగా మీరు అర్థం చేసుకోవాలి, దీపావళి కౌశలవాసులకు 14 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఎందుకంటే తిరిగి రాముడు వస్తాడు కాబట్టి. వీళ్ళకి ఇవాళ నుంచే దీపావళి, ఎందుకంటే ఇక్కడే ఉంటాడు, వీళ్ళని రక్షిస్తాడు, ధర్మ సంస్థాపన అరణ్యాల్లో చేస్తాడు అని చెప్పి ఆనందంగా వాళ్ళందరికీ ఇవ్వాల్సిన పానీయాలు, ఇవ్వాల్సిన ఫ్రూట్స్, ఇవ్వాల్సిన చిలకడ దుంపలు అవి ఇచ్చారు. అక్కడ అందరూ జనాలు కాసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నారు. ఆ నీళ్ళల్లో ఈతగట్టు వచ్చిన వాళ్ళందరూ కాసేపు ఆ చీరలు అవి ఎండబెట్టుకున్నారు. అక్కడ నుంచి మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి సూర్యాస్తమయానికి కొంచెం ముందు, అంటే సూర్యుడు ఇంకా అస్తమించలేదనే సమయానికి వాళ్ళు అక్కడ ఉన్న సరయూ నది తీరానికి చేరుకున్నారు. ఇక సరయూ నది తీరానికి చేరిన భరతుడు అక్కడ ఆ సరయూ నదిలో అస్తమిస్తున్న సూర్యుడికి ఆయన నమస్కరిస్తూ, తొందరగా మనం అస్తమయం లోపల రాజ్యం లోపలికి వెళ్ళిపోయి అక్కడ పాదాలను ఆయన సింహాసనం మీద పెట్టి ఆ రోజు కొంచెం లేటుగా సంధ్యావందనాది క్రియలు చేసుకోవాలి, ఈ ఆలోచన మాత్రమే భరతుడికుంది. తొందరగా కదలండి కదలండి అన్నారు. జనాలందరూ సరయూ నదిలో ఉన్న నీళ్లతో ఆ సూర్యుడికి అర్ఘ్యమిచ్చారు, సరయూ నదికి అర్ఘ్యమిచ్చారు. అందరూ కూడా ఈ పాదుకలతో ఆ పెద్ద అంబారి మొట్టమొదట ఆ కౌశల యొక్క పొలిమేర్లలో అడుగు పెట్టి, అంటే కొత్త ఇంటికి ఎవరన్నా మనం గృహప్రవేశానికి వస్తే ఇంటి యజమాని ఫస్ట్ ఆ రిబ్బన్ కటింగ్ లాగా ఆ గుమ్మడికాయ తీసి దిష్టి తీసిన తర్వాత లోపల మొట్టమొదటి అడుగు పెట్టినట్లుగా ఈ భరతుణ్ణి మోస్తున్న ఏనుగు తన యొక్క కుడికాలు లోపలికి పెట్టి ఆ అయోధ్య నగరంలో ఎంటర్ అయ్యిందంటే అఫీషియల్లీ రాజారాముడి పాదుకలు రాజుగా ఆ అయోధ్యలో కౌశల నగరాల్లో అడుగుపెట్టాయి. సో ఇప్పుడు భరతుడు యొక్క ఏనుగు అంబారీ ముందు వెళుతుంది, జనాలందరూ వెనక్కి వస్తున్నారు. అంటే ఆ వేణుగు ఆ వీధుల్లో నడుస్తుండగా అన్ని ఇళ్లకు తాళాలేసున్నాయి, అన్ని షాపులకు తాళాలేసున్నాయి. ఒక్క మనిషి లోపల లేడు. మొత్తం కూడా ఏదో ఒక ఎడారిలాగా అనిపిస్తుంది భరతుడికి. ఆ వీధులలోకి వెళ్ళింది ఏనుగు, కుడి తిరిగింది, ఎడమ తిరిగింది, పెద్ద పెద్ద అంతఃపురాలు కనపడ్డాయి, కానీ ఎక్కడ ఒక మనిషి లేడు. ఇదంతా భరతుడు కళ్ళల్లో పడుతుంది. ఒక్కసారిగా ఈ దృశ్యాన్ని చూసిన భరతుడు గుండె కరిగి
కళ్ళల్లోంచి నీళ్ళొచ్చేసాయి. ఏంటంటే ఎంత వైభోగంగా ఉండేది ఈ రాజ్యం. ఎందుకంటే భరతుడు దశరథుడు బ్రతికుండగా వెళ్ళాడు యుధాజిత్తుతో తన మేనమామ గారింటికి. వెళ్ళినప్పుడు అంగరంగ వైభవంగా ఉన్న అయోధ్య మళ్ళీ ఎటువంటి వైభవం ఆయన గడిచిన 13వ రోజు అంత్యక్రియలకు వచ్చిన భరతుడు గడిచిన ఒక 15, 16, 17 రోజులుగా అసలు ఎటువంటి వైభవం చూడాలి. ఒక్కసారిగా పూర్వ వైభవం గుర్తొచ్చింది. అసలు కౌశల రాజ్యం ఎలా ఉండేది, అయోధ్య సిటీ ఎలా ఉండేది, ఏమిటి నాయనా ఇలా అయిపోయిందని చెప్పి ఆయన మనసంతా కొంచెం కృంగి ఆ ఏనుగుని, ఆయనే మావిటివాడు కదా, ఆయనే తోసుకుంటూ ఆ ఏనుగు ఆ భరతుడి యొక్క అంతఃపురం ముందుకు తీసుకువెళ్ళింది. తీసుకువెళ్ళగానే భరతుడు పైనుంచి కింద వరకు భరతుడి యొక్క పెద్ద ప్యాలెస్ని చూశాడు. చూడగానే మిగతా జనాలందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే అక్కడ వశిష్ఠ వామదేవులు ఇంకొక పెద్ద ఏనుగు మీద అక్కడికి చేరుకున్నారు. వాళ్లతో మాట్లాడుతున్న మాటలు భరతుడు ఎంత అంగరంగ వైభవంగా ముగ్గులతో, తోరణాలతో, మనుషుల కోలాహలాలతో ఉన్న మన రాజ్యం ఎలా అయిపోయింది. అమావాస్య నాడు చంద్రుడు లేక ఆకాశం మొత్తం వెలవెలబోయినట్టు మన రాజ్యంలో ఒక గ్రహణం పట్టినట్టు తయారైంది. గోస్ట్ సిటీస్ అంటారు. అంటే పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి, ఎటువంటి మనిషి ఉండడు. నాకు ఫస్ట్ టైం అయోధ్యని చూస్తే ఒక గోస్ట్ సిటీలాగా అనిపించింది. అంటే ఇక జనవాస చేయటానికి వీలు లేనట్టుగా అయిపోయినట్టు అనిపించింది అని చెప్పి ఏడ్చాడు భరతుడు. ఏడవగానే ఆ వశిష్ఠుడు కూడా ఏమీ పర్వాలేదులే నాయన, ఎంతకాలం చెప్పు, 60,000 సంవత్సరాలు పరిపాలించాడు నీ తండ్రి, 14 సంవత్సరాలు ఒక లెక్క, ఇలా కళ్ళు మూసి తెరిచే లోపల వచ్చేస్తాయిలే నాయన, ఇక నువ్వు దిగు అంబారిని, దిగి వెళ్ళి నీ అంతఃపురంలో ఒక పెద్ద ఆసనం మీద పాదుకలను పెట్టి అక్కడ విశ్రాంతి తీసుకోవలసినది అన్నాడు. అనగానే వశిష్ఠుడి మాట ప్రకారం ఆ ఏనుగు కుడికాలు ఎత్తగానే ఏనుగు మీద నిలబడి ఆ ఏనుగు మీద నుంచి జారుకుంటూ దిగాడు భరతుడు. నెత్తి మీద పాదుకలు ఉన్నాయి. నడుచుకుంటూ తన యొక్క అంతఃపురం లోపల కాలు పెట్టాలి భరతుడు. ఆ అంతఃపురము యొక్క వైభోగం చూశాడు. అంటే అంతఃపురంలో ఆయనకి కనబడింది ఏంటంటే ఒక పెద్ద సింహాసనం లాంటి పెద్ద ఆసనాలు, పెద్ద షాండలియర్స్, రంగురంగులతో చేసిన పెద్ద పెద్ద ఇంటీరియర్ డెకరేషన్స్, ఆ వాల్స్ మీదంతా కెంపులతో పొదగబడిన గోడలు, రకరకాల రంగులతో అక్కడ వేసిన మొత్తం కార్పెట్స్, ఇవన్నీ చూశాడు. చూడగానే ఒక్కసారిగా తన కాలు తీసి ఆ మకుమల్ మెటీరియల్తో చేసిన ఆ కార్పెట్ మీద కాలు వేద్దామని అనుకొని ఒక్కసారిగా అరణ్యాలలో రాళ్ల మీద నడుస్తున్న రామచంద్రమూర్తి యొక్క కాళ్ళు ఆయనకి జ్ఞాపకం వచ్చాయి. ఇంకా ఆయన ఆ కార్పెట్ మీద తన కాలు వెయ్యనే లేదు. ఆయనకి అనుభవంలోకి వచ్చింది, ఎలాంటి ఒక బ్రతుకుతాం మనం క్షత్రియ వీరులం అంటే, మనం నడుస్తుంటే మన కాళ్ళ కిందకి గులాబీ రేకులు జల్లుతారు. అంటే అంతటి సాఫ్ట్ షూస్ వేసుకొని మనం నడిచేది ఆ పెద్ద పెద్ద కార్పెట్ల మీద. ఇక లోపలికి వెళ్ళగానే ఎందరో వస్తారు, వాళ్ళందరికీ కూడా చామరులు అవి పడతారు. అంటే కనీసం బయట వేడి ఉంటే ఇంత చెమట బిందువు కూడా రాకుండా చూచుకుంటారు ఈ రాజకుమారులను. ఇక భరతుడు లోపలికి వస్తున్నాడని అక్కడ చీనాంబరాలతో మనుషులు, దాని తర్వాత ఆయన మీద అత్తరు అది జల్లటానికి కొందరు చిలికెత్తెలు, దాని తర్వాత ఆయన కోసం ఆల్రెడీ వేడినీళ్ళు, దాని తర్వాత గులాబీ రేకుల్లో ఆ లావెండర్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్తో వేసిన ఒక పెద్ద బాతింగ్ టబ్ అది రెడీగా ఉన్నారు. ఎందుకంటే భరతుడు లోపలికి రావాలి, పాదుకలను అక్కడ పెట్టాలి, వడలిపోయి ఉన్నాడు. ఫస్ట్ మంచిగా స్నానం అది చేయాలి. దాని తర్వాత ఇన్ని రోజుల నుంచి అరణ్యంలో తిరిగి మట్టి అది కొట్టుకుపోయి ఉంటుంది, ఆయనకి మంచి మంచి షాంపూలతో స్నానాలు అవి చేయించాలి, కండిషనర్లు పెట్టాలి, దాని తర్వాత సంపంగి నూనె రాయాలి. అవన్నీ రాసిన తర్వాత ఆయన వచ్చి ఒక ఆసనం మీద కూర్చుంటే పాంచభాక్ష పరవన్నాలన్నీ ఇస్తే అవన్నీ ఇలా ఇళ్ళలో ముట్టుకొని తింటారు అంతే వీళ్ళంతా. ఒక ఐటెంలో ఒక కొంచెం బీరకాయ, కొంచెం సొరకాయ, కొంచెం ఒక 200-300 వెరైటీలతో భోజనాలు అయి పెట్టిన తర్వాత తిని ఇక బాగా ట్రావెలింగ్ చేసి అలసిపోయిన రాజుగారు ఇప్పుడు వెళ్ళి ఒక మంచి సిల్క్ బట్టో లేకపోతే సాఫ్ట్ క్లాతో శరీరానికి వేసుకొని హంసతూలికా పాన్పు మీద పడుకోవాలి. ఆయనకి అదంతా ఒక్కసారిగా ఆయన వైభోగం, ఆయన భోగం రెండు ఆయన కంటి ముందు కనపడ్డాయి. ముందంతా జనాలున్నారు. ఇక భరతుడు అది గమనించి
ఆయన కళ్ళల్లోంచి వలవలా నీళ్ళొచ్చేశాయి. ఇక వశిష్ఠుడు నెత్తి పట్టుకున్నాడు. అమ్మ భరత, నువ్వు గుహుడిని కలవటం మొదలయ్యింది నాయనా మళ్ళీ నీకు. ఇక నువ్వు ఎమోషనల్లీ ట్రిగర్ అయ్యావు. అంటే ఇదంతా కూడా భక్తికి పరాకాష్ట. అంటే భగవంతుడికి కొందరు యోగులేంటంటే వాళ్ళు తినేది ప్రతిదీ భగవంతుడికి అర్పించి తింటారన్న సంగతి నేను చెప్పాను. కాబట్టి మనసులో నా అన్న రాజారాముడికి లేని ఈ సుఖం నాకెందుకనే ఆలోచనలోకి భరతుడు జారుకున్నాడు. వశిష్ఠుడికి ఖచ్చితంగా అర్థమైంది. మళ్ళీ ఆ కార్పెట్ మీద కాలు వేద్దామని గాల్లో ఉంచిన వాడు మళ్ళీ కింద పెట్టి కాలిని లెఫ్ట్ టర్న్ తీసుకొని వశిష్ఠుడి దగ్గరకు వచ్చాడు. వశిష్ఠుడికి అర్థమైపోయింది. చెప్పు నాయనా భరత, ఏమనిపిస్తుంది నీ మనసులో, నాకు తెలియపరచవలసినది అనగానే భరతుడు స్టార్ట్ చేశాడు. నాకంతా అర్థమైపోయింది, నువ్వు పోద్ఘాతం చెప్పనవసరం లేదు, మరేం చేద్దామంటావు అన్నాడు. అంటే ఇవాళ చీకటైపోయింది కాబట్టి నేనేం చేస్తానంటే ఇవాళ వెళ్ళి రాజమందిరంలో, అంటే రాజు ఎక్కడైతే రాజదండనాన్ని పట్టుకొని సింహాసనం మీద కూర్చుంటాడో నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఇవాళ రాత్రి అక్కడ ఉంటాను తప్ప ఈ ప్యాలెస్ల్లో లాంటివి పడుకోవటం నాకు నచ్చట్లేదు అన్నాడు. నీకు మంచిది నాయన, నువ్వు అలాగే చెయ్యి. నేను సంధ్యా సమయం అయిపోతుంది, నేను వెళ్ళిన అగ్ని కార్యము, నేను నా సంధ్యావందనాది క్రియలు చేసి రేపొద్దున మళ్ళీ రాజమందిరంలో కలుద్దాను నాయన, బయలుదేరమన్నాడు. అనగానే మళ్ళీ ఏ ఏనుగైతే ఎక్కి వచ్చాడో అదే ఏనుగు మీదకి ఎక్కాడు. ఆ ఏనుగు ఆ సౌఖ్య చేత అర్థం చేసుకోగలిగిన ప్రజ్ఞావంతురాలే ఆ ఏనుగు కూడా. ఆ ఏనుగుకి తెలుసు, తీసుకెళ్ళమన్నాడు. ఏనుగు తీసుకెళ్ళి ఆ భరతుణ్ణి రాజమందిరం దగ్గర వదిలిపెట్టింది. ఇప్పుడు ఏనుగు మళ్ళీ కుడికాలెక్కింది, దాని మీద నుంచి జారి భరతుడు దిగాడు. ఎప్పుడైతే ఇక భరతుడు ఆ రాజమందిరంలోకి వెళుతున్నాడో ఒక మామిటివాడొచ్చి ఆ ఏనుగుని కట్టేయటానికి తీసుకువెళుతున్నప్పుడు ఏనుగు కంటి వెంట ఒక అశ్రుధార వచ్చింది. ఏనుగు కూడా ఏడ్చింది. ఇంతసేపు రాముడి యొక్క పాదాలని మోసింది కాబట్టి తనకు వడలికే తెలియలేదన్నమాట, తనకు ఆ బాధే తెలియలేదు. తను ఆ గంగే ఈదిందో, ఆ సరయూ నదిలోంచే వెళ్ళి వచ్చిందో, దారి పొడుగుతా ఏ రాళ్ల మీద కాలేసిందో, ఎటువంటి బాధ తెలియని ఏనుగు ఒక్కసారిగా రాముడి యొక్క సేవ నుంచి విముఖరాలైంది. అంటే ఇప్పటి వరకు రాముడి యొక్క పాదుకలు తీసుకొచ్చింది, ఇక ఆ సేవ లేదన్న బాధ. అంటే ఆ అయోధ్యావాసులు, కౌశల నగర వీరులందరూ కూడా ఎప్పుడూ మేము రాముడికి సదైవ సేవ చేస్తూ ఉండాలని అనుకునే ఒక ఆధ్యాత్మిక పరిపక్వ స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ. అంటే అక్కడున్న గుర్రాలు, అక్కడున్న ఏనుగులు కూడా రాముణ్ణి మాంసపు నేత్రాలతో చూస్తున్నాయి. అంటే అవి కూడా వాటి చివరాఖరి జన్మే. అవన్నీ కూడా ఎన్నో జన్మలలో ఎంతో భక్తి సుకృతిని మూటగట్టుకొని ఇవాళ సశరీరంగా వచ్చిన శ్రీమన్నారాయణుడిని చూడగలుగుతున్నాయి అని వాల్మీకి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. లోపలికి వెళ్ళాడు. ఆ పాదుకలను ఆ సింహాసనం మీద పెట్టి ఆయన ఆ రోజు తన ఉతరయాన్ని కింద పరుచుకొని ఆయన రాజమందిరంలో ఉన్న ఫ్లోర్ మీద, అంటే కింద నేల మీద తన ఉతరయాన్ని కింద పరుచుకొని తన చెయ్యి ముడుచుకొని అక్కడ పడుకున్నాడు. అంటే భరతుడు కనీసం ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం కూడా చేయలేదు. ఆ అయోధ్యావాసులందరూ ఇళ్లకు వెళ్ళారు. వాళ్ళకు కావలసిన అన్నం పెసరపప్పు ఏదో పెట్టుకున్నారు, వాళ్ళందరూ తిన్నారు, వాళ్ళు పడుకున్నారు. భరతుడు రాజ అంతఃపురంలో పడుకున్నాడేమో అని ఆ రోజు అయోధ్య అనుకుంది. వశిష్ఠ, వామదేవ, జాబాలికి, సుమంత్రుడికి, అక్కడున్న మినిస్టర్లకు కొంతమందికి మాత్రమే తెలుసు ఆ రాత్రికి భరతుడు కేవలం రాజమందిరంలో పడుకున్నాడన్న సంగతి. పొద్దున్నే లేచాడు భరతుడు. అక్కడే ఉన్న ఒక ప్లేసులో తన కాలకృత్యాలు తీర్చుకున్నాడు. సూర్యుడికి అర్ఘ్యమిచ్చాడు. ఆయన సంధ్యావందనాది క్రియలు చేశాడు. ఆ రోజు లేస్తున్న సూర్యుడికి అర్ఘ్యమిచ్చిన భరతుడికి సూర్యుడు కళ్ళల్లో చూడగానే ఆయనకి గొప్ప ధర్మపు ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన? ఎందుకంటే వాళ్ళందరూ సూర్యవంశీయులు, వాళ్లకు నిత్యం సూర్య ఆరాధన అనేది ఉంటుంది. సో వాళ్ళు శౌర్యారాధన, సూర్యారాధన చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా. ఆ రోజు సూర్యుడు ఉదయించడంతో భరతుడికి ఒక కొత్త అధ్యాయం మొదలయ్యింది. ఏమిట ఆలోచన అనే సంగతి ఆయన ఇప్పుడు వచ్చిన వశిష్ఠ, వామదేవ మినిస్టర్లందరికీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇవాళ నేను పొద్దున్నే లేచి ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చిన తదనంతరం ఆ సూర్యుడి యొక్క కళ్ళల్లో చూస్తూ త్రాటకం చేస్తుండగా నా మనసులో ఒక గొప్ప పూనిక వచ్చింది.
ఏమిటంటే నా మనసు చాలా సాఫ్ట్ అయిపోయింది. ఆ రాముడి యొక్క బాధ చూసిన నా మనసు, ఆ రాముడి యొక్క ప్రవర్తన చూసిన నా మనసు నిలకడను కూల్పోయింది. ఇవాళ లెగుస్తున్న సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటంతో అది నిలబడింది. నాకొచ్చిన ఆలోచన ఏమిటంటే, నేను ఇక అయోధ్యలో ఉండను. రాముడి యొక్క పాదుకలు అయోధ్యలో ఉండవు. ఈ పక్కనే ఉన్న తమసా నదీ తీరంలో ఉన్న నందిగ్రామం అనే ప్రదేశానికి నేను వెళతాను. ఆ నందిగ్రామం అనే ప్రదేశంలోనే మీరు ఈ గొప్ప ఆసనాన్ని, సింహాసనాన్ని తీసుకొని వచ్చి అక్కడ నిలపవలసినది. అక్కడ ఆసనం మీద రాముడి యొక్క పాదుకలు పెడతాను. ఇవ్వాల్టి నుంచి రాజమందిరం మన అయోధ్య నగరంలో ఉండదు. రాజమందిరం అనేది కేవలం నందిగ్రామంలో మాత్రమే ఉంటుంది. రాముడి యొక్క పాదుకలు నందిగ్రామం నుంచి యావత్ భూమండలాన్ని లేదా పూర్తి కౌశల రాజ్యాన్ని, కౌశల రాజ్యం కిందున్న సామంత రాజ్యాలన్నిటినీ కూడా నందిగ్రామం నుంచే ఏలుతుంది. కాబట్టి అఫీషియల్లీ మూటామూలి మీరందరూ సర్దేసి నాతో పాటు రావాలనుకున్న వాళ్ళు ఈ రాజమందిరాన్ని నేను అఫీషియల్లీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేస్తున్నాను. అంటే సెక్రటేరియట్ని షిఫ్ట్ చేస్తున్నట్లుగా అక్కడ నుంచి పవర్ అనేది నందిగ్రామానికి మారిపోతుంది అనగానే వశిష్ఠుడు లేచి ఆయన క్లాప్స్ కొట్టి, బా, చాలా సూపర్ అయిన ఆలోచన వచ్చింది భరత అన్నాడు. అనగానే భరతుడు ఏం చెప్తున్నాడంటే, ఇంకొక పెద్దదేమిటి అంటే, న్యాసం చేసి నేను రాజ్యధారణ నేను చేస్తున్నాను. అంటే ఏమిటి? నాది కాని రాజ్యానికి నేను ఉత్తరాధికారినే పరిపాలించాలి. ఎప్పుడూ ఒకళ్ళ దగ్గర, అంటే మీరందరూ మళ్ళీ తాత్వికంగా అర్థం చేసుకోవాలి. నా గొలుసు తీసి, బంగారపు గొలుసు ఒకటి ఇచ్చి, కొన్నాళ్ళు దీన్ని భద్రపరచవలసినది అని మీ ఇంట్లో పెడితే, సాత్వికంగా ఉన్ని రోజులన్నీ పర్వాలేదు. ఏదో ఒక రోజు నీకు కష్టం రావచ్చు. వచ్చినప్పుడు ఆ బంగారాన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా తాకట్టు పెట్టి కొన్ని డబ్బులు తీసుకొని వచ్చి ఖర్చు చేయాలి అని నువ్వు అనుకోవచ్చు. దాని తర్వాత నువ్వు ఎప్పటికీ ఆ బంగారాన్ని విడిపించలేని పరిస్థితిలోకి నువ్వు జారుకోవచ్చు. ఒక 2, 3, 4 నెలల తర్వాత నీ స్నేహితుడే నీ దగ్గరికి వచ్చి, నాయనా, నేను నీకు ఒక గొలుసిచ్చాను కదా, నాకు తిరిగి ఇవ్వవలసినది అని అడిగితే మన మనసులో ఏ ఆలోచన వస్తుంది? పరమ సాత్వికుడికైతే సిగ్గు వేస్తుంది. రజోగుణికుడికైతే చాలా అవసరం ఉండి నేను తాకట్టు పెట్టానులే, కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ విడిపించుకు తీసుకొని వస్తాను అంటాడు. కానీ నాకు కూడా అవసరం ఉంది, అందుకే నేను నిన్ను అడుగుతున్నాను అంటే ఏమి చెయ్యలేని ఒక పరిస్థితి రజోగుణం వాడిది. ఇక తమోగుణంలో ఉన్నవాడైతే, ఏ గొలుసు? నాకెప్పుడిచ్చావు నువ్వు గొలుసు? ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడే అవకాశం, అంటే ఎవరి ధనమైనా మన దగ్గర ఉన్నా, ఎవరి బంగారమైనా మన దగ్గర ఉన్నా, ఎవరి ఆస్తిపత్రాలైనా మన దగ్గర ఉంటే సాత్వికులమైతే పర్వాలేదు, కానీ మనం షడ్వర్గాలతో లోలులమై ఇంద్రియ భోగంతో బ్రతికినట్లయితే ఎప్పటికైనా వాటి మీద ఆశ వస్తుంది. కాబట్టి న్యాసం చేసి నేను నాది కాని రాజ్యాన్ని నేను పరిపాలిస్తున్నాను కాబట్టి నేను అంతఃపురాల్లో పడుకోవటం, హంసతూలికా పాన్పుల మీద పడుకోవటం, జనాల చేత సేవలు చేయించుకోవటం, పాంచభాక్ష పర్వన్నాలను తినటం వల్ల సత్వగుణంలో ఉండను. కాబట్టి నేను ఈ క్షత్రియ రాజులు పడుకుంటున్న ప్యాలెస్ల్లో కానీ, ఈ పరుపుల మీద కానీ, ఈ భోజనం కానీ, ఇలాంటి చీనాంబరాలు వేసుకోవటం కానీ, ఇటువంటి సేవకుల చేత సేవలు అందుకోవటం కానీ నేను చెయ్యను. బేష్, చాలా మంచి ఆలోచన నాయన. సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుండగా సూర్యుడు కళ్ళల్లో చూసావు కాబట్టి నీలో ఇలాంటి ధర్మపు ఆలోచనలు వస్తున్నాయి అన్నాడు వశిష్ఠుడు. అదే కాక నా అన్న అట్టలు కట్టిన జడ వేసుకొని, కేవలం ఒక జింక చర్మాన్ని కట్టుకొని, మెడలో తులసిమాలలు వేసుకొని ఆ జంజమేలాడుతూ ఆ రూపం నా కంట్లో నిలిచిపోయింది. అలాగా ఆపాదమస్తకంగా చూసుకున్నాను కదా, నాకు ఎక్కడ చూసినా నా రాముడు ఒక తాపసిలాగా జటాజూటాన్ని ధరించి ఉన్నవాడే. కాబట్టి నేను కూడా ఇవాళ నుంచి రాముడు ఎలా బ్రతుకుతాడో నేను అలాగే బ్రతుకుతాను. ఒకటి లౌకికం ఏమిటంటే, రజోగుణంలో ఉంటే తనని కాని రాజ్యానికి తను ఉత్తరాధికారిగా ఉంటే ఏ క్షణంలో అయినా ఈ దుర్మార్గపు మనసు మారుతుంది. దుర్మార్గపు ఇంద్రియాలు మనల్ని మోసం చేస్తాయి. నా అనే భావన ఎక్కడైనా రావచ్చు.
ఇప్పుడు ఎమోషనల్గా ఆయన అన్నదేంటంటే, నా రాముడు తినని తిండి, నా రాముడు పడుకోని మంచం, నా రాముడు ఉండని ఇల్లు, నా రాముడు వేసుకొని పాదాలు, నా రాముడు వేసుకొని బట్టలు నేను ఒక్కనాటికి ధరించను. కాబట్టి నేను తాపసిలాగా మారు క్షణాలు వస్తున్నాయని చెప్పి, ఏ పుణ్య నదులలోంచి వచ్చిన జలములన్నీ రాముడి అభిషేకానికి వీళ్ళు తీసుకొని వెళ్ళారో ఓ 10-20 ఏనుగుల మీద, వాటన్నిటినీ తీసుకొని మళ్ళీ ఏ ఏనుగు మీదైతే ఆయన వచ్చాడో ఆ ఏనుగుని తీసుకురమ్మని వెళ్ళి ఆ ఏనుగుని అధిరోహించి, నేను నందిగ్రామానికి వెళుతున్నాను, ఇవాళ నుంచి మన అఫీషియల్ వర్కింగ్ ప్లేస్, మన అఫీషియల్ సెక్రటేరియట్ ఈజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ అయోధ్య టు నందిగ్రామ అని అనౌన్స్మెంట్ చేసి ఈ ఏనుగు మీద ఆయన ఎక్కి వెళ్ళిపోయాడు. ఆయన వెనకాల పుణ్యజలములతో ఉన్న ఏనుగులన్నీ వెళ్ళాయి. వెనకాల వశిష్ఠ, జాబాలి, వామదేవుడు, సుమంత్రుడు, మొత్తం మినిస్టర్స్ అందరూ నడుచుకుంటూ వెళితే మళ్ళీ కౌశల నగర వాసులందరూ ఇళ్లకు తాళాలేసి అందరూ మళ్ళీ ఈయన్ని ఫాలో కావటం మొదలుపెట్టారు. ఇది 2 గంటల ప్రయాణం. అయోధ్య నుంచి ఈ నందిగ్రామం అనేది 2 గంటల ప్రయాణం. 2 గంటలు గుర్రం మీద వెళ్తే, 2 గంటలు ఏనుగు మీద వెళ్తే 3-4 గంటల్లో వెళ్ళొచ్చు. అలాంటి ఒక ప్రదేశం, ఒక 25-30 మైళ్ళ దూరంలో ఇవాల్టికి మోడర్న్ అయోధ్య నుంచి పక్కన భరత్పూర్ అనే ఒక ప్లేస్లో ఇది ఉంది. అక్కడికి వెళ్ళాడు, ఆ నందిగ్రామానికి. వెళ్ళగానే ఆ పాదుకా సమేతంగా తమసా నదిలోకి వెళ్ళాడు. తమసా నదిలో 3 సార్లు మునిగాడు. బయటికి వచ్చాడు. వామదేవుడు, వశిష్ఠుడు, అక్కడ జాబాలి అందరూ వేదపారాయణం చేస్తుండగా ఒక పెద్ద ఆసనాన్ని తీసుకొని వచ్చి అక్కడ నిలిపారు. ఆ ఆసనం మీద మొట్టమొదటిసారిగా ఆయన తీసి పాదుకలను పెట్టాడు. పెట్టి ఇదే రాముడి యొక్క సన్నిధానం, ఇదే రాముడు ఉన్న చోటు. ప్రజలారా మీరందరూ వచ్చారు కాబట్టి చెప్తున్నాను, రేపటి నుంచి ఒక సామంతరాజు మనల్ని కలవాలంటే వచ్చి నందిగ్రామంలో ఇక్కడ నించుంటాడు. అక్కడ ఒక బెల్లు ఉంటుంది. ఆ బెల్లుని మోగించాడా నేను వచ్చి పక్కన నిలబడతాను చేతులు కట్టుకొని. ఏ సామంతరాజుకు ఏ కష్టం వచ్చినా ఈ ఆసనం మీద ఉన్న పాదుకలకు ఆయన చెప్పుకుంటాడు. మీకేమన్నా కష్టం వచ్చిందా, రావటం, బెల్లు కొట్టడం, ఇక్కడ ఉన్న రాముడికి చెప్పుకోవటం. బ్రాహ్మణోత్తముల్లారా, యజ్ఞయాగాదులు కాని, ఎటువంటి క్రతువులు కాని, బ్రహ్మోత్సవాలు కాని, ఎటువంటి అన్న సంతర్పణలు కాని, యజ్ఞాలు గాని చేయవలసిన అవసరం వచ్చినప్పుడు రావటం, బెల్లు కొట్టడం, ఇక్కడ పాదుకలకు చెప్పుకోవటం. ఉత్తరాధికారిగా నేను పక్కన ఉంటాను. కోశాధికారంలో డబ్బు తగ్గిందా, వచ్చి ఇక్కడ చెప్పుకోవటం. ట్యాక్సులు పెంచాలా, వచ్చి ఇక్కడ చెప్పుకోవటం. ట్యాక్సులు తగ్గించాలా, వచ్చి ఇక్కడ చెప్పుకోవడం. శత్రురాజులు అటాక్ చేస్తున్నారా, వచ్చి ఇక్కడ చెప్పుకోవడం. మొత్తం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వచ్చేసి ఇదే అని చెప్పాడు. చెప్పగానే చాలా మంచిది నాయన అని చెప్పి వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా, మేము కూడా ప్రతి కొన్ని రోజులకు ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు వచ్చి మేమందరం కూడా నందిగ్రామంలో ఉంటాం. సమావేశాలు, సభలు అన్నీ కూడా ఓపెన్ ఏరియాలో నందిగ్రామంలోనే జరుగుతాయి. అక్కడ పెద్ద ప్యాలెస్ లేదు, అంతఃపురము లేదు. కేవలం రాముడి యొక్క సింహాసనం మాత్రం అక్కడ పెట్టి దాని మీద ఒక చిన్న స్ట్రక్చర్ వేసి లోపల పాదుకలను పెట్టారు. పెట్టగానే సో సివిల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా జరగాలో నేను చెప్పాను. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ప్రజలారా మీకు? ఏ డౌట్స్ లేవండి, తమరు క్యాపిటల్ని పక్కకు మార్చేశారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఆయన తన యొక్క సామాజిక బాధ్యతను నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తమసా నదిలో మునిగి బయటికి వచ్చి తన మెడలో ఉన్న ఆ బంగారపు మర్కత, మాణిక్య, కెంపు, ముత్యాలన్నీ తీసి పక్కన ఉన్న రాయి మీద పెట్టాడు. తన శరీరం మీద ఉన్న పట్టు ఉత్తర్యాన్ని తీసి పెట్టాడు. అక్కడ పక్కన ఉన్న వాళ్ళని అడిగాడు, ఏది ఆ నారబట్టని తీసుకురావలసినది అని. ఆ నారబట్టను కట్టి తన కింద ఉన్న మొత్తం ఆయన వేసుకున్న ఆ క్షత్రియులు వేసుకున్న సిల్క్ పైజామాలు అవన్నీ తీసేశాడు. కాళ్లకున్న పాదుకలు తీసేశాడు. భరతుడికి కూడా రాముడికున్నట్టు పూర్వం మగవాళ్ళకు కూడా వాళ్ళ యొక్క వెనుముక కింద వరకో లేకపోతే వెనుముక మధ్య భాగం వరకో జుట్టు ఉండేది. ఇవాళంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల మగవాళ్ళకు జుట్లు ఊడిపోతున్నాయి. సో ఇప్పుడు వెళ్ళి ఒక అశ్వత్థ వృక్షమో లేదా ఇంకేదో చెట్టు దగ్గర నుంచి వచ్చే కారే ఆ జిగట పదార్థాన్ని తీసుకొని వచ్చి తన యొక్క జుట్టుకు రాయమన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళి ఆయన జుట్టుకు రాశారు. ఇప్పుడు తులసిమాలను తన యొక్క మెడలో వేసుకున్నాడు. కాళ్లకు ఉన్న పాదుకలను ఇక తీసేశాడు. ఇక ఆయన పాదుకలు వేసుకోడు.
ఇది నా యొక్క అవతారం. అంటే ఈ అవతారంలో నిలబడితే నేనెన్నడూ రాజుననే ఫీలింగు కూడా రాదు. నా అన్న ఎలా తాపసిలాగా బ్రతికాడో నేను ఇవ్వాల్టి నుంచి ప్రజలారా, ఇక్కడున్న బ్రాహ్మణోత్తముల్లారా, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళారా మీకు చెప్తున్నాను. నేను ఎలా అయితే మా అన్న వైకానస దీక్ష తీసుకొని వానప్రస్థాశ్రమంలో తాపసులు ఎలా బ్రతుకుతున్నారో అదే దీక్ష నేను 14 సంవత్సరాలకు తీసుకొని కందమూల ఫలాలు తింటూ బ్రహ్మచర్యం పాటిస్తూ ఎటువంటి సుఖానుభూతి పొందకుండా నేను కేవలం తపస్సు చేసుకుంటూ ఇక్కడ ఉంటాను. కానీ రాముడు అక్కడ ఏర్పరచుకున్నది పర్ణశాల. నేను ఇక్కడ నా స్వహస్తాలతో భూమి లోపల నుంచి 4 అడుగుల 5 అడుగుల డీప్కి ఒక కన్నాన్ని బంకర్ని తవ్వి ఆ గుహ భూమి లోపల ఉంది. గుహ మామూలుగా ఒక చెట్టు త్వరగానో లేకపోతే ఒక కొండ గృహగానో మారుతుంది. ఈయన భూమి కింద భాగంలో, అంటే వినమ్రతాభావంతో ఆ హ్యూమిలిటీతో ఆయన భూమి లోపలికి ఒక పెద్ద బంకర్ని తవ్వి ఆ బంకర్లో ఆయన కూర్చొని నిత్యం తపోసాధన చేస్తూ జపం చేస్తూ ఆయన మౌనంగా ఉంటూ అవసరమైతే తప్ప మాట్లాడకుండా కేవలం ప్రజల యొక్క యోగక్షేమాలకు మాత్రమే ఆయన మాట్లాడతాడు తప్ప ఇక ఆయన మామూలుగా ఎటువంటి ప్రజల్పం చెయ్యడు. అంటే సామాజిక విషయాల గురించి ఆయన ఏమీ ఎవరితో మాట్లాడు. సో లోపలికి వెళ్ళాడు. ఆసనాన్నది ఆయన మొత్తం ఆ బంకర్ని సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు బయటికి వచ్చాడు. ఒక పెద్ద సరస్సు ఇక్కడ తవ్వించవలసినది అన్నాడు. అనగానే వాళ్ళందరూ ఆ గృహ పక్కనే ఒక చెట్టు పక్కన ఒక పెద్ద ఒక 10x10 20x20 ఒక పెద్ద సరస్సును తవ్వించారు. అన్ని నదులలోంచి వచ్చిన పుణ్యజలములను ఈ సరస్సులో పోయవలసినది అన్నాడు. అక్కడ పోశారు. పోయగానే ఇప్పుడు 3 ఒక గుడి లాంటి ఆ మండపంలో ఒక సింహాసనం మీద రాముడు పాదుకలు. దాని కుడివైపు ఒక చిన్న బంకర్ లాంటి ప్రదేశంలో ఒక చిన్న ఇల్లు, ఒక 4x4 5x5 లాంటి ఒక చిన్న ఇల్లు, దానికి విముఖంగా ఒక సరస్సు. ఇది భరతుడి యొక్క జీవనం నెక్స్ట్ 14 సంవత్సరములకు. భరతుడి యొక్క ఈ ప్రవర్తన చూసి ఆ కౌశల రాజ్యంలో ఉన్న జనాలకు గాని, సుమంత్రుడికి గాని, అక్కడ ఉన్న ఆ బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడికి గాని, వామదేవుడికి గాని, జాబాలికి గాని కంటి వెంట నీరొచ్చిందంట. అంటే కొన్నిసార్లు తన్మయత్వానంద భరిత స్థితి అంటే ఒకటి రోమాంచ కలిగి ఆ రోమాంచ తర్వాత కంటి వెంట నీరు వస్తుంది. అంటే వాళ్ళు ఊహించలేని ఒక దృశ్యం. ఇవాల్టి వరకు వాళ్ళు ఏమనుకున్నారు? భరతుడు ఆ పాదుకలను అయోధ్యలో ఉంచి హంసతూలికా పాన్పుల మీద పడుకొని భోగముల చేస్తూ తన భార్యతో సంసార కార్యక్రమాలన్నీ చేస్తూ ఆయన సుఖపడుతూ కేవలం ఉత్తరాధికారిగా రాజసింహాసనం పక్కన నించోని రాజదండనాన్ని పట్టుకున్నట్లుగా భావించి రాముడు ఆయన రాజశాసనాన్ని చేస్తాడని అనుకున్నారు. కానీ ఒక తాపసిలాగా మారి 14 సంవత్సరాలు ఒంటరిగా బ్రతుకుతూ ఎవరితో కూడా సంపర్కం లేకుండా, ఎవరితో కూడా సంప్రదింపులు లేకుండా కేవలం ఇదొక తపస్సులాగా దీక్షలాగా చేస్తాడని కలలో కూడా ఊహించుకోలేదు వాళ్ళంతా. అలాంటిది యావత్ కౌశల నగరవాసులందరూ కూడా భరతుడికి సాష్టాంగ నమస్కారం చేస్తే వశిష్ఠుడు వచ్చి భరతుడిని ఆలింగనం చేసుకుంటే ఆ తడి బట్టలతో జుట్టంతా కూడా అప్పుడే రాసుకున్న జిగురుతో ఇంకా అట్టగట్టలేదు. అలాంటిది ఆ పైన ఏ వస్త్రము లేకుండా కింద ఒక నారబట్ట కట్టి ఆయన ఆ జుట్టు మొత్తం ఆ జిగట పదార్థాన్ని రాసుకొని మెడలో కొన్ని తులసిమాలలు వేసుకొని తపస్సు చేసుకుంటున్న మునివలే ఉన్న ఆ భరతుణ్ణి ఆలింగనం చేసుకొని ఎంతగా ఆనందించాడంటే ఇలాంటి శిష్యులను నేను తయారు చేయగలిగాననే ఒక గురువుకి వచ్చే ఆనందం అది మామూలు ఆనందం కాదు. అసలు ఇలాంటి శిష్యులు ఇంత ధార్మిక ప్రభువులు తయారయ్యారు. ఇక అక్కడ పక్కన కూర్చున్న జాబాలి కానీ వామదేవుడు కానీ అన్నారు అక్కడ అందరూ మనుషులు, రాముడైన అరణ్యాలలో తిరగటానికి 2 తోడుంది. సీత, తన భార్య సీత రాముడు పక్కనే ఉంటుంది. తన తమ్ముడు లక్ష్మణుడు ఎప్పుడూ రాముణ్ణి అనుగమిస్తూ ఉంటాడు. కానీ భరతుడికి మాత్రం పక్కన ఒక మనిషి కూడా లేకుండా
14 సంవత్సరాలు కేవలం ఒక దీక్షా కంకణం కట్టుకున్నవాడి వలె ఖచ్చితంగా ఇక్కడ ఒక యోగి తాపసిలాగా బ్రతుకుతూ కేవలం విధి ధర్మం వృత్తి ధర్మంలాగా దీన్ని నిర్వర్తిస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇంతకంటే ధర్మమూర్తిని మేము చూడలేమని చెప్పి కౌశల నగరవాసులందరూ సాష్టాంగ నమస్కారం చేశారు భరతుడికి. ఇక భరతుడు కూడా దీర్ఘమైన ముఖం పెట్టుకున్నవాడై వశిష్ఠుడికి చెప్పాడు, నేనేదో గొప్ప పని చేస్తున్నానని మీరు ఫీల్ అవుతున్నారు. నేనే గొప్ప పని చెయ్యట్లేదు. నాది కాని రాజ్యంలో నేనెందుకుంటాను? అందులోనూ నా తల్లి ఏమని చెప్పింది? అయోధ్యకి రాజు నా కొడుకవ్వాలి అని చెప్పింది. అందుకునే రామచంద్రమూర్తి పాదుకలు నేను అయోధ్యలో పెట్టకుండా నందిగ్రామానికి మార్చాను. ఇది ఒక రకంగా నా తండ్రి గారిచ్చిన వరాన్ని నిర్వర్తించినట్లే. ఏమని కోరింది? నా భరతుడికి పట్టాభిషేకం జరగాలి అంది. కానీ ఇక్కడ భరతుడు అనే నేను పట్టాభిషేకం చేయించుకోను అనే నిర్ణయం నాది. నా నిర్ణయం ఇంకొకళ్ళు తీసుకోలేరు కదా. రాముడు అరణ్యాలకు వెళ్ళాలి అంది. అంటే రాముడు పట్టాభిషిక్తుడై అయోధ్యలో ఉండకూడదనే కదా లాజిక్. అందుకు నేను ఈ సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ని మార్చేశాను. ఇవాల్టి నుంచి నేను నా నిత్యాగ్నిహోత్రము, నా సంధ్యావందనాది క్రియలన్నీ కూడా రాముడి కోసం తీసుకువచ్చిన పుణ్యజలాలతో ఏర్పర్చిన ఈ సరోవరంలోనే నేను నా సంధ్యావందనాది క్రియలు, నా అన్ని రకాల ధార్మిక కార్యక్రమాలు ఇక్కడ చేస్తాను. ఈ గృహలో కూర్చుంటాను ప్రజలారా. జపమాల పట్టుకొని న్యాసం చేసుకుంటూ నేను నా తపోసాధన గృహలో చేస్తాను. ఎప్పుడు మీకే అవసరం వచ్చినా రాముడు ఉన్న ఈ గుడి ముందు గంట కొడితే చాలు బయటకు వచ్చి నిలబడతా అని. ఇక అందరికీ సెలవు. నేను ఇవాల్టి నుంచి నా దీక్షని మొదలు పెడుతున్నానంటే బాబా అసలు భరతుడి యొక్క వైరాగ్యానికి కానీ భరతుడి యొక్క మానసిక స్థితికి కానీ ముగ్ధులైపోయారు అక్కడ జనాలందరూ. ఇప్పుడు వశిష్ఠుడు అక్కడ ఉన్న జనాలందరికీ చెప్తున్నాడు అసలు నందిగ్రామం అనే ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నాడో భరతుడు, అసలు భరతుడు ఎందుకు ఒక తపస్సులాగా దీన్ని చేస్తున్నాడో జనులారా మీ అందరికీ తెలుసా అనగానే ఇప్పుడు వశిష్ఠుడు లెక్చర్ ఇస్తూ నందిగ్రామం అనే పేరులో ఉన్నట్లుగానే ఇది నంది ఉన్న గ్రామము. ఏ నంది? సాక్షాత్తు శివుడు ముందు ఉన్న నంది. సో గత కల్పంలో అంటే ముందు జరుగుతున్న యుగాలలో ఒకానొక రోజు శివుడు ఘోర తపస్సు చేసుకుంటూ ఆ కైలాస పర్వతంలో తపోధారుడై ఉంటే నందికి ఏమనిపించిందంటే ఎప్పుడు ఎల్లకాలం నా స్వామి మాత్రమే తపస్సు చేసుకుంటున్నాడు, నేను కూడా తపస్సు చేసుకుందాం అని కైలాసం నుంచి వచ్చి తమసా నదీ తీరంలో స్నానం చేసి ఇక్కడ చాలా ధీటుగా ఘోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టింది. ఎందుకు నంది తపస్సు చేస్తుంది అంటే నందికి అనిపించింది నా ప్రభువైన పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటే ఆ తపస్సులో ఉన్న అనుభవం ఏమిటో, ఆ తపస్సుకున్న రుచి ఏమిటో చూద్దామని అనిపించింది. ప్లస్ ఎందుకు అందరూ తపస్సు చేసుకుంటారయ్యా అంటే వాళ్ళని ప్యూరిఫై చేసుకోవడానికి, వాళ్ళని శుద్ధపరచుకోవడానికి తపస్సులు చేస్తారు. నా యందు ఇంకా శుద్ధి జరిగితే, మనం త్రికారణ శుద్ధి అంటాం కదా, ఆ నందైతే అన్ని రకాల శుద్ధులు జరిగితే నేను నా స్వామికి ఇంకా దీటుగా సేవ చేయగలను అనుకుంది. కాబట్టి నంది వచ్చి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే నంది యొక్క శరీరంలోంచి వచ్చిన వేడికి దేవతా మండలం కదిలింది పైన. అప్పుడు అందరూ శివుడి దగ్గరికి వెళితే శివుడు అన్నాడు, ఏమిటి మన నంది బయట కాపలాగాస్తూ లేడా అని. లేడు స్వామి, నంది చాలా సంవత్సరాల కిందట వెళ్ళి అక్కడ తమసా నదీ తీరంలో స్నానం చేసి ఘోర తపస్సు చేస్తున్నాడు అని. శివుడికి ఎక్కడ లేని ఆనందం కలిగి శివుడు ప్రత్యక్షమయ్యాడు నంది దగ్గర. ఏమి నంది, కైలాసవాసంలో ఉండాల్సిన నువ్వు వచ్చి ఇంత ధీటుగా తపస్సు చేయటం ఏమిటి, మొత్తం ముల్లోకాలని కదిలించేశావు కదయ్యా అనగానే నంది ఎంతగానో ఆనందపడి, నేను పెద్దగా ప్రయోజనార్థం ఏమీ తపస్సు చేయలేదు స్వామి,
నేను కేవలం తపస్సు అంటే ఏమిటి, తపస్సులో ఉన్న మర్మం ఏమిటి, తపస్సు వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి, తపస్సు వల్ల వచ్చే రుచి ఏమిటో తెలుసుకొని తపస్సు వల్ల నాలో ఇంకా శుద్ధి జరిగితే నేను మిమ్మల్ని ఇంకా బాగా సేవించగలను అనుకునే వచ్చాను తప్ప నాకేమి కోరికలుంటాయి స్వామి, అందులో తమరు ప్రత్యక్షమయ్యారు, మిమ్మల్ని తపోభంగం చేశానా నేను, నన్ను క్షమించవలసినది అంది నంది. అసలు నంది యొక్క మానసిక పరిపక్వతకు ఇవాల్టి వరకు ముల్లోకంలో తపస్సు చేసిన వాళ్ళు ఒక ప్రయోజనార్థం పరమశివుడికి తపస్సు చేశారే తప్ప పరమశివుడిని ఇంకా దీర్ఘంగా సేవించగలం, ఇంకా గొప్పగా సేవించగలం. కాబట్టి మనం దృఢంగా తయారవ్వాలి, మనం శుద్ధి జరగాలి, మనం ప్యూర్గా అవ్వాలని మాత్రం అంటే స్వ అపేక్ష లేకుండా కేవలం మహాశివుడిని, కేవలం పరమేశ్వరుని సేవించుకుందామనే దృఢ సంకల్పంతో చేసిన తపస్సుకి ఆ శివుడు హృదయం కదిలిందంట. ఆ రోజు శివుడు నువ్వు అడిగినా అడక్కపోయినా నేను నీకు 2 వరాలు ఇస్తున్నాను. శివుడు అనేవాడు ఎక్కడన్నా ప్రత్యక్షమైతే కేవలం నందితో మాత్రమే ప్రత్యక్షమవుతాడు. నేను నువ్వు వేరు కాదు. నేను అంటే ఒక త్రిశూల ధారణ పట్టుకొని ఆ వాసుకిని మెడలో పెట్టుకొని శివుడు వస్తాడు. అప్పుడు వరకు ఎవరి ముందుకైనా నేను ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉంటావు. ఇక నువ్వు పూర్తి పరిపక్వ దిశలోకి వెళ్ళిపోయి నీకంటే ప్యూర్, నీకంటే పవిత్రమైనది ఇంకొకటి లేనట్లుగా వరం ఇచ్చాడు ఆయన. అంటే నంది తారతమ్యంలో ఆ శివుడి యొక్క గణాలన్నిటిలో కూడా ప్రథమ గణం. అందుకనే నందే ప్రథమ గణం. ఆ నందిని మించిన ప్యూరిటీ ఇంకా ఏ గణాల్లోనూ లేదు. అంటే యావత్ యూనివర్స్లో కాదు ఆయన చెప్తుంది, నా అంతరాంగీకులలో అందరికంటే ప్యూరెస్ట్ పర్సన్వి నువ్వే, ప్లస్ నువ్వు లేకుండా నేను ఎక్కడా ఉండను, నువ్వు లేనిది శివుడు లేడు అంతే. శివపార్వతుల్లాగా ఆ రోజు తర్వాత ఇక నంది శివపార్వతులు అంతే. ఎవరికైనా శివుడు ప్రత్యక్షమైతే నందితో పాటు ప్రత్యక్షం అవ్వాల్సిందే. ఈ 2 వరాలు నీకు ఇస్తున్నాననగానే నంది ఎంతగానో ఆనందపడి, అసలు నాకు ఎటువంటి ఆశ లేదు స్వామి, కేవలం అంటే ఒక పెద్ద బాడీగార్డుని పెట్టుకుంటే వాడు రోజు పొద్దునే వెళ్ళిపోయి బాదం పప్పులు అవి ఇవి తినేసి ప్రోటీన్ షేకులు అవి తాగేసి 6 ప్యాకులు 8 ప్యాకులు సంపాదించుకుంటుంటే, ఎందుకనైనా ఇవన్నీ సంపాదించుకుంటున్నామంటే నేను ఇంకా బలిష్టంగా తయారైతే మిమ్మల్ని ఇంకా ధీటుగా నేను కాపాడగలను, మీకు ప్రొటెక్షన్ నేను చెయ్యగలను అని తన స్వార్థం ఏమీ లేకుండా చేస్తే అది ఎలా ఉంటుందో నంది దానికి చేశాడు. ఇది ఎటువంటి స్వప్రయోజనం లేదు. అలాంటి ఒక స్వప్రయోజనం లేకుండా చేసిన ఈ తపస్సుకి ముగ్ధుడైన పరమశివుడు ఆయనని గణాలలో ప్రథముడుగా నిలబెట్టాడు. ఆయన లేకుండా శివుడు రానెక్కడికి అని చెప్పేశాడు. అలాంటిది ఇక నంది ఇలాంటి ఒక వరాలు నిజంగా నేను ఆలోచించినా నాకు ఈ ఆలోచన వచ్చి ఉండేది కాదు. శివుడు అలా ఇచ్చాడు కాబట్టి ఏ ప్రదేశంలో అయితే నేను తపస్సు చేయటం వల్ల నా మనసుకే రానటువంటి గొప్ప వరాలను తమరే వచ్చి తీర్చారో, ఈ ప్రదేశంలో ఎవడైనా తపస్సు చేస్తే ఇక ముందు ముందు ఎవడైనా దీక్షా కంకణం కట్టి మానసికంగా నాకిది కావాలని ఈ ప్రదేశం నుంచి తపస్సు చేస్తే వాడి కోరిక 100% నెరవేరుతుంది, వాడి తపస్సు 100% ఫలిస్తుంది అనే ఒక వాక్కు ఉంది ఈ నేలకి, ఈ నందిగ్రామానికి. అనగానే జనాలందరూ ఓ నంది అంత నిస్వార్థంగా చేసిన ఒక సేవనా అనగానే వశిష్ఠుడు కంట వెంట నీరు వస్తూ పక్కన వచ్చి, భరతుడు హృదయం మీ అందరికీ అర్థమైందా? 14 సంవత్సరాల తర్వాత రాముడు ఖచ్చితంగా వచ్చి మనందరినీ ఏలాలి. 14 సంవత్సరాలు అరణ్యాల్లో తిరుగుతున్న రామచంద్రమూర్తికి ఏమీ జరగకూడదని మనస్సులో ధారణ చేసి ఇక్కడ చేసిన తపస్సు, ఇక్కడ కోరిన కోరిక నెరవేరుతాయని ఆ భరతుడు ఇవ్వాల్టి నుంచి ఈ 14 సంవత్సరాలు ఈ సరస్సులో స్నానం చేసి ఇక్కడ తన యొక్క మనస్సులో రాముడి యొక్క యోగక్షేమాల కోసం ఆయన తపమాచరిస్తున్నాడు. అనగానే జనాలకు ఇంకా ఏడుపొచ్చేసింది. ఎంత నిస్వార్థపరుడువయ్యా నువ్వు, నీ అన్న అరణ్యాల్లో తిరుగుతున్నాడు కాబట్టి నీ అన్నకు ఏమీ జరగకూడదు. ఆయన 14 సంవత్సరాల అరణ్యవాసం దేవతలకు, అంటే దేవతలు చెప్పారు మా కోసం రాజారాముణ్ణి అరణ్యాల్లో వదిలేయవలసినది అని. భరతుడికి ఆ రోజు అనిపించిందంటే దేవతలకు ఏదన్నా పని చేసి పెట్టాలంటే ఆ పనిలో ఎంత రిస్క్ ఉంటుంది, ఆ పనిలో ఎంత శ్రమ ఉంటుంది. ఏ ధర్మానికైతే, ధర్మ సంస్థాపనకైతే నా అన్న ఇంత కష్టపడి అరణ్యాలలో తిరుగుతున్నాడో ఆ తపస్సు,
ఆ కష్టము, ఆ తపస్సు ఫలించాలి, దేవతలకు నిలబడి ఆ దేవతలకు ఏది కావాలో అది నా అన్న ఖచ్చితంగా సాధించాలనే ఒక దీక్షతో ఈయన తపస్సు చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే నంది చెప్పాడు ఇక్కడ చేసిన తపస్సు ఎప్పటికీ ఫలించాల్సిందే. అంటే నందిగ్రామంలో కానీ ఒక సంకల్పం చేసి అక్కడ తపస్సు చేస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుందనే ఆ ప్లేస్‌కి ఒక ప్రయోజనం ఉంది. కాబట్టి దానికి తాపసిలాగా మారాడు భరతుడు. అనగానే అసలు అన్న మీద ఉన్న ప్రేమ, అసలు ఆయనకున్న నిస్వార్థ భావనకి జనాలందరూ మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి అసలు ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లో వెళ్ళిపోతున్నారు జనాలంతా. ఇంత నిస్వార్థపరులైన అన్నదమ్ములుంటారా ఎక్కడైనా? అన్నేమో తమ్ముడు ఆ రాజ్యాన్ని ఏలాలి అని అనుకుంటున్నాడు. తమ్ముడేమో అన్న అరణ్యాలలో ఎటువంటి దుఃఖము లేకుండా ఆయన జీవితం సాఫీగా ఉండాలని ఇక్కడ వ్రతం చేస్తున్నాడు. ఆయన ఇక్కడ తపస్సు చేస్తున్నాడు. ఆయన ఏ అవతార ప్రయోజనం కోసమైతే వెళ్ళాడో ఆ అవతార ప్రయోజనం నెరవేరుతుంది అన్నాడు. అసలు ఆ నందిగ్రామంలో అతి పురాతనమైన నందీశ్వరాలయం ఉంది. ఆ నందీశ్వరాలయం పక్కనే రాముడి యొక్క పాదుకలను పెట్టి అక్కడే రాజసింహాసనాన్ని నెలకొల్పి అక్కడి నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ప్రతిరోజు వెళ్ళి సరస్సులో ఉన్న నీళ్లతో ఆ లింగానికి అభిషేకం చేస్తూ తపస్సు చేసుకుంటూ పూర్తిగా తాపసిలాగా మారిపోయిన భరతుడిని చూచి అందరూ కూడా కైదండం పెట్టి భరతుడిని చూస్తూ ఇక వర్ణనాతీతం, ఇక ఇలాంటి ఒక గొప్ప త్యాగం నభూతో నభవిష్యత్ అని చెప్పేశారు వాళ్ళంతా. ఇక వశిష్ఠుడు కూడా ఎంతగానో ఆనందపడి అసలు భరతుడి యొక్క మనసు అర్థం చేసుకుంటున్న కొద్దీ ఆయనలో మూర్తిభవించిన ఆ ధర్మం ఆయనలోనే ఉందా, ఆయనే ధర్మప్రభువుగా వచ్చాడా అన్నట్లుగా ప్రవర్తించాడంట భరతుడు. ఇక భరతుడు చివరాఖరి మాటలుగా మొత్తం యావత్ కౌశల నగరవాసులకు, అక్కడ ఉన్న ఈ మునులకు, తాపసులకు, బ్రాహ్మణోత్తములందరితో మాట్లాడుతూ ఎలా అయితే నంది శివుడు కాళ్ల దగ్గర కూచుంటుందో, ఎలా అయితే నంది సదా మీ సేవలో అని మహాశివుడు పక్కన నిలబడుతుందో, ఆ ప్రదోష కాలంలో తన జటాజూటాన్ని వదిలిపెట్టి ముల్లోకములు సంచరించడానికి ఆ నంది మీద అధిరోహించి శివుడు ఎలాగైతే వస్తాడో అలాగ నా అన్నకు నేను ఒక పశువుగా మారి నిత్యం నా అన్నకు నేను నందిలాగా సేవ చెయ్యటానికి మాత్రమే నేను నందిగ్రామాన్ని ఎంచుకున్నాను. ఇవాళ నుంచి నా అన్నే పరమేశ్వరుడు, నేనే నంది అనే భావనతో ఇక్కడ బ్రతుకుతాను నేను అని చెప్పాడంటే తను ఒక సేవకుడిలో నంది ఎలా అయితే పరమశివుడికి సేవ చేస్తుందో అలా తను ఆ శ్రీరామచంద్రుడికి సేవ చేస్తాను, నాకు నందే ఒక స్ఫూర్తి, అలా నంది దగ్గర నుంచే వచ్చింది ఇలా నిస్వార్థ స్వామి భక్తి. అంటే స్వామి భక్తి అనేది ఎలా ఉండాలి అంటే నందిలాగా ఉండాలి. దాని తర్వాత ఎలా ఉండాలి అంటే భరతుడులాగా ఉండాలి. ఇదే నిజమైన శరణాగతి, నిజమైన ప్రపత్తి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యాసి మాసూచః అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తుంటాడు. ఆ శ్లోకమే ఒక మనిషి రూపాన్ని దాలిస్తే అదే భరతుడు. అందుకనే రామానంది సంప్రదాయం అని అయోధ్యలో ఉండి నిత్యం రామనామస్మరణ చేస్తూ ఉంటారు. ప్రతినిత్యం ఇవ్వాల్టికి నందిగ్రామానికి వచ్చి అక్కడ శివుడికి అభిషేకం చేసి భరత్ కుండ అనే ఒక కుండంలో మునిగి భరతుడులాగా మేము నిత్యం నీకు సేవ చెయ్యాలనే పూనికతో ఇవాల్టికి అయోధ్య దగ్గర ఉన్న నందిగ్రామంలో దీక్షా కంకణం కట్టి రాముడే మాకు కావాలి, రాముడే మా హృదయాల్లో నిలవాలని చెప్పి ఇప్పటికీ ఉత్తర భారతంలో ఎందరో రామదీక్ష తీసుకొని అక్కడ నిత్యం రామనామస్మరణ రామజపం చేస్తూ ఆ రాముడిని మళ్ళీ మేము శరీరాలు వదిలేసి పరమసాకేత ధామానికి వెళ్ళి కోదండాన్ని చేతిలో పట్టుకున్న రామచంద్రమూర్తిని చూడాలనే ఒక ప్రయోజనార్థం వాళ్ళందరూ సాధన చేస్తారు. సో అలాంటిది మనందరం కూడా ఎప్పుడైనా అయోధ్యకు వెళితే అయోధ్య దగ్గర ఉన్న నందిగ్రామ క్షేత్రానికి వెళ్ళి అక్కడున్న మట్టిని మన చేతిలో ధరించి భరతుడు ఎలా అయితే ఒక నందిలాగా మారి స్వామివారి పక్కన నించున్నాడో
మనము కూడా అలాగే భగవంతుడి పట్ల ఆసక్తి, రామచంద్రమూర్తి పట్ల అనురాగం, రామచంద్రమూర్తి పట్ల భక్తి మనకు కలగాలని ఆశిస్తూ ఇవాళ ఈ భరతుడి యొక్క మానసిక పరిస్థితి ఇక 14 సంవత్సరాలు భరతుడు రాముడి యొక్క యోగక్షేమాల కోసం చేసే ఈ తపాన్ని మనందరం కూడా మనసులో ధరించి మనం తర్వాత ఏం జరిగింది ఈ అయోధ్య పర్వంలో అనే సంగతి మనం మరొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, భరతుల వారు రామచంద్రమూర్తి యొక్క పాదుకల్ని ఎలా ప్రతిష్ఠించారో, ఆ తర్వాత నందిగ్రామం యొక్క వైశిష్ట్యం కూడా మనం తెలుసుకున్నాం. భరతుల వారు ఒక తాపసి లాగా మారి 14 సంవత్సరాలు ఆయన దీక్షలోనే ఉండటాన్ని మనం చూసాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.